శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తరువాతి చౌపాయిలో తులసీదాస్ గారు అంటారు, ఔరమనోరథ జోకోయిలావై సోహి అమిత జీవన ఫల పావై. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈప్సిత ఉంటుంది. అందరి అవసరాలు ఒక్కలా ఉండవు, అందరి యొక్క ఆకాంక్షలు ఒక్కలా ఉండవు. ఎవరి అవసరాలు వారివి, ఎవరి ఆకాంక్షలు వాళ్ళవి. ఎవరు ఏ ఆకాంక్షతో ఉన్నప్పటికీ అది ధర్మచట్ర పరిధిలోకి వచ్చినప్పుడు, అది ఆ వ్యక్తి యొక్క ఉన్నతికి కారణమవుతుంది అని అనుకున్నప్పుడు, ఆ మనోరథాన్ని తీర్చడంలో కించిత్ విలంబనం కూడా లేకుండా వాళ్ళ యొక్క అవసరాల్ని కోరికల్ని తీర్చడంలో స్వామి మీకు మీరే సాటి. 2, ఒకసారి హనుమని నమ్మి ఉన్న తర్వాత, హనుమ పాదములు పట్టుకోవడం అన్నది జరిగిన తరువాత జీవన సాఫల్యం సిద్ధిస్తుంది అంటున్నారు. ఇది చాలా గంభీరమైనటువంటి మాట. ఒకటి, మనోరథం తీరడం దగ్గర ప్రారంభం చేసి అది జీవన సాఫల్యంగా పరిణతి చెందుతుంది అని ప్రతిపాదిస్తున్నారు. ఔర మనోరథ జోకోయిలావై సోహి అమిత జీవన ఫల పావై. గీతాచార్యుడు అంటాడు, చతుర్విధా భజంతే మాం జనా సుహృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు. ఎవరు ఏ కోరికలు కోరినివ్వండి, ఎవరికి ఏ అవసరాలు ఉండనివ్వండి, అసలు ఆ అవసరం తీరడానికి భగవంతుని వైపుకి తిరిగి ఆయన అనుగ్రహంతో నాకు ఈ అవసరం తీరాలి అని అనుకోవడం ఎంతమాత్రం దోషం కాదు. కోరిక వేరు, అవసరం వేరు. కోరిక అనేటటువంటిది అవసరం కానిది కూడా కావచ్చు. కోరిక అన్ని వేళలా ఆత్మోద్ధరణకి పనికొచ్చేది కూడా కాకపోవచ్చు. అది ప్రియం కావచ్చు, ప్రేయస్సుకి కారణం కావచ్చు. అంటే అది అనుభవించినప్పుడు ఇంద్రియాలకి మనసుకి శరీరానికి సంతోషం కలగచ్చేమో, కానీ అది ఆత్మోద్ధరణ కల్పిస్తుంది అని చెప్పడం మాత్రం కష్టం. ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు కూడా. శ్రియం అట్లా కాదు. అది కోరడము మంచిది, అది పొందడము మంచిది. అది ఆత్మోద్ధరణకి కారణమవుతుంది. నన్ను కోరేటటువంటి వారు 4 విధాలుగా ఉంటారు అన్నాడు గీతాచార్యుడు. ఎవరైనా ఈ 4గింటిలోకి రావలసిందే. ఆర్తో అంటే ఆపదలో ఉన్నవాడు. అప్పటి వరకు భగవంతుణ్ణి ఎప్పుడూ స్తుతి చేశాడా చెయ్యలేదా, ఆయన పాదములను నమ్మాడా నమ్మలేదా, భగవంతుని యొక్క ఉనికిని గుర్తించి ఆయన పట్ల కృతజ్ఞతాభావంతో జీవించాడా జీవించలేదా అన్నది పక్కన పెడితే, ఎప్పుడూ ఈశ్వరుని యొక్క జోలికి వెళ్ళనటువంటి వాడు ఇక తన బుద్ధి చేత, తన దగ్గర ఉన్నటువంటి సాధనముల చేత తనకొచ్చినటువంటి కష్టాన్ని తప్పించుకోలేను అని తెలుసుకున్నప్పుడు, ఇది ఆపద, నా శక్తితో నేను గట్టెక్కలేను, నా చుట్టూ ఉన్న వాళ్ళెవరూ నన్ను గట్టెక్కించలేరు,
నన్నంటూ గట్టెక్కిస్తే ఆ భగవంతుడు ఒక్కడే గట్టెక్కించగలడు అని నమ్మి భగవంతుని పాదములు పట్టుకున్నాడు అనుకోండి, ఇన్నాళ్ళు నీకు నేను జ్ఞాపకం రాలేదు కానీ నీకు ఇప్పుడు నేను జ్ఞాపకానికి వచ్చానా? ఆపద వచ్చింది కాబట్టి ఇప్పుడు నన్ను పిలుస్తున్నావా? కాబట్టి నీకు నేను ఉపకారం చెయ్యనా అని భగవంతుడు ఇప్పుడు అనడు. అది ఆయన యొక్క సౌజన్యం. భాగవతంలో కుచేలోపాఖ్యానంలో కుచేలుడి యొక్క భార్య మాట్లాడుతూ భగవత్ తత్వాన్ని చాలా గొప్పగా చెప్పింది. కలలోనన్మున్ను తన్నెరుంగని మహా కష్టాత్ముడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చును. నిశ్చల భక్తిభావముల భజించు వారికిడడే సంపద్విశేషోన్నతులు అంటుంది. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు, కలలో కూడా అసలు భగవంతుని యొక్క పేరు ఎత్తనివాడు, కలలో కూడా భగవంతుని యొక్క ఉనికిని విశ్వసించినటువంటి వాడు, అంతా తన ప్రయోజకత్వమే అని అనుకునేవాడు ఎవరున్నాడో ఆయన ఆపద కలిగినప్పుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్, ఆ భగవంతుని యొక్క పాదములను త్రికరణ శుద్ధిగా మనసులో స్మరించి శరణాగతి చేసి కష్టం చెప్పుకొని బాధపడినా, వేడుకున్నా, పూజించినా, అనుగ్రహించమని ప్రార్థించినా, ఏది చేసినా వెంటనే పరిగెత్తుకొచ్చి కాపాడడం ఆయన యొక్క కారుణ్యానికి పరాకాష్ఠ. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడూ నన్ను తలుచుకోలేదు కానీ ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు మాత్రం నన్ను స్మరించావా, నన్ను ప్రార్థన చేశావా అని అనకపోవడం ఆయన యొక్క సౌజన్యం. అంతేకాదు నిజపదాబ్జాతంబుల్లంబునం తలపన్ అంతని వచ్చి తన్నైన ఇచ్చును. ఆయన తనని తాను కూడా ఇచ్చేసుకుంటాడు. అదే కదా జరిగింది. కుచేలుడు వెళ్ళినప్పుడు ఒక్క పిడికెడు అటుకులు తిన్న తర్వాత మళ్ళీ తినబోతుంటే లక్ష్మీదేవి చేయి పట్టుకుంది. ఒక్క పిడికెడు తింటే మీరు ఏమి ఇచ్చారో నాకు తెలుసు, ఇంకొక పిడికెడు తింటే మిమ్మల్ని మీరు నాతో కలిపి ఇచ్చేసుకుంటారు, అందుకని ఇక వద్దంది. కాబట్టి భగవంతుని యొక్క సౌజన్యం అలా ఉంటుంది, అంతటి సౌజన్యమూర్తి. కాబట్టి ఆర్తో ఆపద కలిగినటువంటి వాడు భగవంతుణ్ణి స్మరించినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. దానికి గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడే ప్రఖ్యాతి. ఆయన అంతకుముందు భగవంతుణ్ణి ఆరాధించాడని కానీ స్తుతించాడని కానీ ఎక్కడా లేదు. కానీ ఒక్కసారి మొసలి చేత పట్టుబడిన తరువాత మాత్రం ఇక నేను మొసలి నుంచి విడిపించుకోలేను, ఇది నా బలానికి సాధ్యమయ్యే విషయం కాదు, నేను గట్టు మీద ఉండేదాన్ని, అది నీటిలో ఉండేది, గట్టు మీద నా బలం, నీటిలో దాని బలం, కాబట్టి ఇక నన్ను గట్టది ఎక్కనివ్వదు, ఇక లోపలికే లాగుతుంది, నాకా నీరసం వచ్చేసింది అని పృథిశక్తిన్ గజమాజలగ్రహముతో పిక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గల్వ సరిరాదంచు అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించి, ఇక నేను దీనితో యుద్ధం చేసి సాధించేదేం లేదు. ఎందుకని అంటే పృథిశక్తిన్ గజమాజలగ్రహముతో పిక్కేండ్లు పోరాడి, పృథిశక్తిన్ భూమి మీద ఉంటేనే ఏనుక్కి బలం, జలగ్రహముతో అది నీటి పురుగు, అది నీటిలో ఉన్నప్పుడు దానిదే బలం మొసల్ది, కాబట్టి అదే గెలుస్తుంది. కాబట్టి సంశిథిలంబై ఇక శరీరం అంతా శిథిలమైపోయి తన లావు వైరి బలమున్ చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గల్వ సరి పోరంజాల రాజంచు ఇట్లని పూర్వపుణ్య ఫల దివ్యజ్ఞాన సంపత్తితో. ఈ జన్మలో చేసిన పూజ కాదు, గత జన్మలలో చేసిన పూజ వలన ఈశ్వరుడు జ్ఞాపకానికి వచ్చాడు. జ్ఞాపకానికి వచ్చి ఇక దీన్ని నేను గెలవలేనని అప్పుడు భగవంతుణ్ణి శరణాగతి చేసింది. శరణాగతి చేస్తే ఆయన వచ్చాడు, కానీ నువ్వు ఇలా రావాలని నియమం కూడా పెట్టింది. పోతన గారి భాగవతంలో ఏనుగైతే నిన్ను నువ్వు మర్చిపోయి రావాలి, అంతేకాని ఏదో ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చినట్లు అట్లా వస్తే నేను ఒప్పుకోను. నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది. శరణాగతి యొక్క శక్తి అటువంటిది. అందుకని భగవంతుడు తనను తాను మరిచిపోయి వచ్చాడు. ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరంభయ్యై
సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదు ఈ సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడా కర్ణికాంతరథంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరిలచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెనుక పక్షీంద్రుడును ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్నని చెప్పి అందరితో కలిసి తనను తాను మరిచిపోయి భగవంతుడు గజేంద్రుణ్ణి రక్షించడం కోసం పరిగెత్తుకొచ్చినటువంటి ఘట్టం ప్రత్యేకించి పోతనగారి భాగవతంలో ఎంత మధురమైనటువంటి పరమాద్భుతమైన ఘట్టంగా కీర్తింపబడిందో అందరికీ తెలుసు. అంటే ఆర్తో ఆపద కలిగినటువంటి వారు పిలిచినప్పుడు ఇక సమస్త ఉపాయములను పక్కన పెట్టేసి ఈశ్వరుణ్ణి శరణాగతి చేస్తే వెంటనే పలికి కాపాడతాడు. అది ఆయన సౌలభ్యం. కాబట్టి ఆర్తి కలిగిన వారికి పలుకుతాడు కాబట్టి వాళ్ళ మనోరథాన్ని తీరుస్తున్నాడు. జిజ్ఞాసు, కొంతమంది అసలు భగవంతుడెవరు, మరి నేనెవరు, ఈ శరీరం ఏమిటి, అసలు భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి, ఉన్నాడన్న విశ్వాసం కలగడానికి ఏ ప్రమాణములు స్వీకరించాలి, ఎట్లా తెలుసుకుని మనం అన్వయం చేసుకోవాలి, ఎలా ఆయన్ని చేరాలి, దానికి మార్గం ఏమిటి, అది చెప్పేవాడు ఎక్కడ దొరుకుతాడు అని ఆర్తి పొందుతారు. భగవంతుని గురించి తెలుసుకోవాలనేటటువంటి ఆర్తి పొందినవాడు ఎవరుంటారో అటువంటి వాణ్ణి జిజ్ఞాసు అంటారు. పరీక్షిత్ 7 రోజులలో నువ్వు మరణిస్తావంటే ఆయనేం బెంగ పెట్టుకోలేదు. మురగాధీశ విషానలంబనకు మీనుప్పింతు ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరిచింతారతియున్ హరిప్రణుతి హరిభాషాకరణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కల్గు మీరర్థిన్ ప్రసాదింపరే అన్నాడు. చచ్చిపోతానని నాకేం బెంగలేదు, ఎప్పుడోప్పుడు పోతుంది శరీరం, దాని గురించి నాకు బెంగలేదు. ఈశ్వర సంకల్పము నేడు మానదు, ఆ శాపరూపంలో వచ్చింది ఈశ్వర సంకల్పం కాబట్టి శరీరం పతనమైపోతుంది, పోతే పోనివ్వండి, దాని గురించి నాకు బెంగలేదు. కానీ భవిష్యజ్జన్మ జన్మంబులను రాబోయేటటువంటి జన్మలలో నాకు అంత గొప్ప భక్తి, అంత గొప్ప సేవ, అంత గొప్ప జ్ఞానం ఇవన్నీ కలగాలి అంటే నేను ఏం చెయ్యాలో చెప్పేటటువంటి వాడు నాకు కావాలని ప్రార్థన చేశాడు. అది జిజ్ఞాసు. అప్పుడు భగవంతుడే గురువు రూపంలో వచ్చి అనుగ్రహించి జిజ్ఞాసువుకి ఉన్న సందేహములను పోగొట్టి క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ భగవంతునితో ఒక గొప్ప అనుబంధాన్ని కల్పించి చెదరనటువంటి భక్తిని ఏర్పరిచి అటువంటి శ్రద్ధతో కూడినటువంటి కర్మాచరణం చేయిస్తాడు. కాబట్టి అందుకని గురుమండల రూపిణి, అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. బ్రహ్మగారు ఏం చేస్తారు? సృష్టి చేస్తారు. గురువుగారు ఏం చేస్తారు? భక్తిని సృష్టిస్తారు. ఇంతకు ముందు లేని భక్తి ఇప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు ఈశ్వరుడితో అంత గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. ఏదైనా వదులుకుంటాను కానీ నేను అది వదులుకోలేనన్న భావన కలుగుతుంది. గురుర్విష్ణు, ఆ భక్తికి ఉద్ధాన పతనములు కలగకుండా, అది మధ్య మధ్యలో పతనం అయిపోకుండా, నమ్మకం పోకుండా మళ్ళీ 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 మంచి మాటలు చెప్తూ పునశ్చోత్తమ సంత్వవాది అంటారు. మళ్ళీ మళ్ళీ మంచి మాటలు చెప్తూ ఆ భక్తిని అలా కాపాడుతూ ఉంటాడు గురువు. కాబట్టి ఆయన స్థితికర్త విష్ణువు. దాన్ని గ్రసించడానికి పావులాగా అజ్ఞానం తొంగి చూస్తూ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కబళించేయకుండా అజ్ఞానాన్ని సంహార ప్రక్రియ తొలగిస్తూ ఉంటాడు. అందుకని ఆయనే హరుడు. కాబట్టి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. అప్పుడు 3 మూర్తుల రూపం అయ్యాడు కాబట్టి పరంబ్రహ్మ. కాబట్టి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకు నమస్కరించున్నాను అంటారు. అటువంటి గురువు రూపంలో వచ్చి జిజ్ఞాసుకి జ్ఞానమును అందించేటటువంటి వాడు కూడా భగవంతుడే. అట్లాగే అర్థార్థి, ఒక ఆయన నాకు అర్థము కావాలంటాడు. అర్థము అంటే అన్ని వేళలా డబ్బు అని అన్వయం చేయకూడదు. అర్థము అంటే నిజానికి అన్వయం ఏమిటి అంటే ఏది భోగమునకు కారణమో దానిని అర్థము అంటారు. సుఖపడడానికి కారణం అయి ఉంటుంది చూడండి. సుఖపడుట అంటే కేవలముగా భౌతికంగా అనుభవించేదే కాదు, మానసికమైన ఊరట స్థానములు కూడా
అర్థము కిందకే వస్తాయి. ఆయన ఉన్నారు మనకేమిటని ఒక ధైర్యం ఉందనుకోండి, అది కూడా అర్థం. నా కొడుకున్నాడు నాకేం బెంగ, అర్థం. నా కూతురుంది నాకేం బెంగ, అర్థం. నా భార్య ఉంది నాకేం బెంగ, అర్థం. నా దగ్గర డబ్బులు ఉన్నాయి నాకేం బెంగ, అర్థం. హాయిగా నాకు కావలసినన్ని సుఖం అనుభవించడానికి ఇంట్లో కావలసినన్ని వస్తువులు ఉన్నాయి, అర్థం. ఇవన్నీ అర్థం కిందకు వస్తాయి. ఒక్కొక్కడు ఇంకా కావాలని కోరుకుంటాడు. దేనికి అంటే మంచి బుద్ధితోనే ఆలోచిద్దాం, ఏదో తను అనుభవించేద్దాం ఇంకా పెంచేసుకుందామని కాదు. దానితో సమాజానికి ఇంకా సేవ చేసుకోవాలి, ఇంకా తాను ఉద్ధరణ పొందాలని కోరిక. దాని కొరకు అర్ధార్థి డబ్బు కావాలని అడుగుతున్నాడు, అధికారం కావాలంటున్నాడు, ప్రభుత్వం కావాలంటున్నాడు. అటువంటి వారిని అర్ధార్థి అంటారు. సుగ్రీవుడు రాజ్యాన్ని అపేక్షించాడు, నాకు నా పత్ని కావాలన్నాడు. కాబట్టి సుగ్రీవుడు అర్ధార్థి, విభీషణుడు అర్ధార్థి. ఎందుకనంటే విభీషణుడు కూడా అడిగాడు, నాకు లంకారాజ్యం కావాలి అని అడిగాడు. లంకారాజ్యం ఇస్తానంటే ఆయన ఏం వద్దనలేదు. కాబట్టి అర్ధార్థి. జ్ఞానీచ, జ్ఞాని కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు. జ్ఞానులంటే సనక సనందనాదులు, భీష్మాచార్యుల వారు, ఆదిశంకర భగవత్పాదులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ జ్ఞానులు. ఈ జ్ఞానులందరూ కూడా భగవంతుణ్ణే ఆశ్రయిస్తారు. అదేమిటండి, ఇక జ్ఞానము కలిగిన తరువాత ఇక వాళ్లే కదా భగవంతుడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమిరుకలోకి వచ్చినవాడు బ్రహ్మము కదా. అంటే తరంగము సముద్రమును స్తుతి చేసినట్టు. తరంగం సముద్రం కన్నా వేరు కాదుగా, కానీ తరంగం అంటున్నారా లేదా, ఆ భావనతో స్తుతి తప్ప వేరు అన్న భావనతో కాదు. కాబట్టి అట్లా ఈ నలుగురు కూడా నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఈప్సితములు వేరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి అభీష్టం. ఇందులో కొంతమంది కోరకూడనివి కూడా కోరుతారు. అప్పుడు నేను అది వారికి మంచిది కాదు కాబట్టి ఇవ్వకపోవచ్చు. ఒక్కొక్కసారి కారణాంతరముల చేత వారి అభ్యున్నతి కొరకు ఇవ్వవచ్చు. ఏది చేసినా ఇవ్వడం అనేటటువంటిది, మనోరథం తీర్చడం అనేటటువంటిది చెయ్యగలిగినటువంటి వాడు భగవంతుడే. ఆయన యొక్క అనుగ్రహ శక్తి అవతల వారి యొక్క అవసరములు తీర్చి చల్లబడేటట్లు చెయ్యగలదు. అందుకే మనకి ఆశీర్వచనం ఏమిటంటే చల్లగా ఉండండి అని ఆశీర్వచనం చేస్తారు. మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి, మీ నాన్నగారి మనసు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మీ ఊరు చల్లగా ఉండాలి. చల్లగా ఉండాలంటే ఏమిటి, ఉద్వేగము లేకుండా ఉండాలి. అవసరం తీరలేదనుకోండి, లోపల ఉద్వేగం కలుగుతుంది. ఉద్వేగం కలిగితే అది వేడి. అటువంటి వేడి లేకుండా నువ్వు ప్రశాంతముగా ఉండేదవుగాక. అది చిట్ట చివరికి ఏమవుతుంది అంటే, ఇలా ఏదో ఒకటి కోరుతూ ఉండడమే కాదు, జీవన సాఫల్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒకనాడు జీవితాన్ని పరిశీలించుకోవడం మొదలు పెడతాడు. పరిశీలించుకోవడం మొదలుపెట్టి ఒక్కొక్క దాన్ని వదిలిపెట్టడం నేర్చుకుంటాడు. ఎలా అంటే, ఇప్పుడు ఒకనాడు నాకు పెళ్ళయింది. నా పెళ్ళైనప్పుడు నేను పెళ్ళి కొడుకుని కాబట్టి అప్పుడు నాకు బుగ్గన చొక్కెట్టారు. అప్పుడు నేను పెళ్లి కొడుకు వేషం కట్టాను, పెళ్లి కొడుకుగా పీటల మీదకి వెళ్ళాను, పెళ్లి కొడుకుగా నాకు అందరూ ఆశీర్వచనాలు చేశారు. ఆ తర్వాత నా కొడుకు పెళ్లి కొడుకు అయ్యాడు. అప్పుడు పీటల మీదకి ఎవరు పెడతారు, మా అబ్బాయి పెడతాడు. నేను ఇప్పేశాను ఆ చెప్పులు. ఇక జీవితంలో నాకు మళ్ళీ అటువంటిది కలగకూడనే కూడదు కదా. కాబట్టి వాడు ఆ చెప్పులు వేసుకొని వాడు పెళ్లి కొడుకు అయ్యాడు. ఇక వాడి జీవితంలో వాడే చెప్పులు వేసుకోకూడదు. ఆ తర్వాత నా మనవడు పెళ్లి కొడుకు అవుతాడు. ఎప్పుడు ఏది వేసుకోవాలో అది వేసుకోవడం, ఏది పట్టుకోవాలో అది పట్టుకోవడం. ఆ తర్వాత ఇంకా దాన్ని వదిలిపెట్టేయడం. వదిలిపెట్టేసి ఇక దానికోసం వెంపర్లాడకుండా ఉండడం. ఒక వయసు వచ్చిన తర్వాత పరిశీలించుకొని, నేను అనుభవించవలసినవి ఇంకా ఉన్నాయి కనుక అన్నీ అనుభవించేశాను, ఇంకా నేను కోరడం అనవసరం అని, ఇక కోరవలసినది ఏమైనా ఉంటే భగవంతుని యొక్క చరణారవిందముల యందు చిక్కు చెదరని భక్తి ఒక్కటే తప్ప అన్యమును అపేక్షించను అని నిలబడగలిగాడు అనుకోండి, అది వైరాగ్య సుఖం. జీవిత సాఫల్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మొదటి నుంచి చివరి వరకు అన్నీ పొందాలి.
దీన్ని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చాలా అద్భుతంగా చెప్తారు. ఒకనాటి అవసరం వేరొక నాటి అవసరం కాదు. ఒకనాడు జీవితంలో సంతోషానికి కారణం వేరొక నాడు జీవితంలో దుఃఖానికి కారణం కావచ్చు. దశరథ మహారాజు గారిని నువ్వు కొడకా అంటూ చచ్చిపోతావురా అంటే సంతోషించాడు, అయితే నాకు కొడుకులు ఉంటారులేని. నిజంగా రాముణ్ణి తలుచుకుని శరీరం వదిలిపెట్టేటప్పుడు అటువంటి కొడుకుని నేను బయటికి పంపించేయవలసి వచ్చింది అరణ్యవాసానికని ఏడుస్తూ ఆక్రోశించి చచ్చిపోయాడు. అప్పుడు తెలియలేదు కౌసల్య, ఇప్పుడు అర్థమైంది ఆ శాపం యొక్క తీవ్రత ఏమిటో. అప్పుడు నాకు కొడుకుంటాడులే అనుకున్నానన్నాడు. ఒక వయసులో నీ విద్య గొప్పది, నీ ఉద్యోగం గొప్పది, నీ అధికారం గొప్పది, నీ సంపాదన గొప్పది, నీ కీర్తి గొప్పది. ఒక వయసు దాటిపోయిన తర్వాత నీ కొడుకు నీ యొక్క ఆనందాన్ని, నీ సంతోషాన్ని నిర్ణయిస్తాడు. వాడు అప్రయోజకుడు అయిపోయాడు అనుకోండి, నువ్వు ఎంత ప్రయోజకుడవైనా బెంగా బాధ మిగిలిపోతాయి. అరే సరి అయిన కొడుకు కాడు, ఎలా నడుస్తుంది జీవితం అన్న బెంగ తండ్రికి అంకురిస్తుంది. ఏమిటి ఆయన దోషం? ఆయన ఇప్పుడు కూడా అంతే ప్రయోజకుడు, ఆయన ఇప్పుడు కూడా అంతే మంచివాడు. కానీ ఆయనకి అశాంతి ఎందుకు కలిగింది అంటే, ఒకనాడు తనకు తాను సుఖం, ఇప్పుడు తన సుఖాన్ని తన కొడుకు నిర్ణయిస్తున్నాడు. జీవితంలో అన్ని వేళలా అవసరములు ఒక్కలా ఉండవు. అక్కర్లేని అవసరాన్ని కోరిక అన్న పేరుతో పట్టుకోకుండా మనం ఉండాలని నిర్ణయించుకోగలగడమే వివేకం. అది ఈశ్వర కృపచేతనే కలగాలి తప్ప మనం వదిలిపెడదామంటే వదిలిపెట్టేది కాదు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగితే వదిలిపెట్టగలం అంతే. కాబట్టి జీవిత సాఫల్యము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, పొందవలసినవి పొందాలి, పొంది చిట్ట చివరికి తానెవరో తనకి తెలియాలి. ఇక పొందవలసినది కాదది, అది పొందేది కాదు, సత్యము ఎరుకలోకి రావాలి. దీన్నే శంకర భగవత్పాదులు అద్భుతమైన రీతిలో ఆవిష్కరిస్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. ఆ భక్తి కలిగిన వాడికి అమ్మవారే ఇస్తుంది, ఆ స్వామి ఇస్తారు. ఎంత అంటే బ్రహ్మగారు అసూయపడేంత సరస్వతీ కటాక్షం, విష్ణుమూర్తి ఆశ్చర్యపోయేంత లక్ష్మీ కటాక్షం. దీనితో పాటు రూపం సరిగ్గా ఉండకపోతే ఎన్ని ఉండి ఏం ప్రయోజనం? ఆయన్ని చూస్తే భయపడేలా ఉండకూడదు కదా రూపం. కాబట్టి రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా, మన్మధుడంతటి గొప్ప సౌందర్యం. ఆ తర్వాత చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః, దీర్ఘాయుష్మంతుడు కావడం, 3 తరాలు చూడగలగడం, మునిమనవణ్ణి కూడా చూసి దీర్ఘాయుష్మంతుడవడం. అంత దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంతో ఉండి చక్కగా కర్తవ్యనిష్టతో అన్నింటినీ చేసుకుంటూ వెళ్ళి చివరికి క్షపిత పశుపాశవ్యతికరః, ఎప్పుడూ ఇంకా అవసరాలు కోరికలు తీర్చుకుంటూ ఉండడం, ఇంకా ఎవరినో చూస్తూ ఉండడం, తరాలు సంతోషం, అదే కాదు. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత జ్ఞానము చేత పశుపాశములు తెగిపోవాలి. తానెవరో తనకి తెలియాలి. అక్కడ ఇంకా కొత్తగా పొందడానికి ఏం లేదు. తనెవరో తనకి తెలియకుండా ఉన్న అజ్ఞానం పోవాలి. ఆ అజ్ఞానం పోగానే పశుత్వం పోయింది, బంధం దిగిపోయింది. కాబట్టి పాశం దిగిపోతే పశువు కాడు, పశుపతి ఎందో ఐక్యమైపోయాడు. క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. తానెవరో తనకి తెలిసి అహం బ్రహ్మాస్మి, నేను జీవుడు కాదు బ్రహ్మము అని తెలుసుకుని ఆ జ్ఞానంతో శరీరం పడిపోతున్నప్పుడు దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనంజరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. బెంగ లేకుండా శరీరాన్ని వదిలిపెట్టగలగడం. ఆ స్థితి కలిగితే, అన్నిటినీ అలా పొందగలిగితే అది జీవన సాఫల్యం. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పై మెట్టు మీద నిలబడినవాడు అందరికీ మార్గదర్శనం చేస్తున్నవాడని గుర్తు. అదిగో ఆయన ఎక్కాడే, అలా ఎక్కాలి మెట్లు. అసలు అక్కడ ఎక్కి నించున్నవాడు ఎవరు లేడు అంటే ఎవరూ అసలు ఎక్కలేరండి, ఎందుకు ప్రయత్నం అంటారు. ఎక్కి నించున్నవాడు వాడు కనపడ్డాడు,
ఎక్కగలరు, మిగిలిన వాళ్ళు ఎక్కడానికి ప్రయత్నిస్తారు. అందుకని కొంతమందికి జీవన సాఫల్యము అని ఒక పురస్కారం ఇస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన మెట్టు 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 ఎక్కి పొందవలసినటువంటి స్థానాన్ని పొందాడు, జీవితాన్ని సాఫల్యం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు హనుమ పాదములు పట్టుకున్నటువంటి వాడెవరు ఉంటాడో వాడికి ఈప్సితము నెరవేరడమే కాదు, జీవితమే సాఫల్యము చెందుతోంది. అంతవరకు పైకెత్తగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అంతటి వాత్సల్యపూరిత హృదయం కలిగినటువంటి వారు. చాలా త్వరగా పలికేటటువంటి దైవస్వరూపాల్లో హనుమస్వరూపం ఒకటి. మీరు ఉపాసనలో ఒక్కొక్క విధానానికి, ఒక్కొక్క రూపానికి, ఒక్కొక్క ధ్యానానికి ఒక్కొక్క వైభవం ఉంటుంది. శ్రీరామ భక్తి కలగడం అంత తేలిక కాదు. శ్రీరాముని యొక్క చరణారవిందముల యందు, సీతమ్మ తల్లి పాదముల యందు, హనుమత్ పాదముల యందు భక్తి కలగడం అంత తేలికగా కలగదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పెద్దలు, అనుభవజ్ఞులు, సంప్రదాయజ్ఞులు, జ్ఞానులు చెప్పేటటువంటి మాట. శివభక్తి, శ్రీరామ భక్తి అవన్నీ అంత తొందరగా కలగవు. అది కాని కలిగిందో రాముడు వదలడం. అది రాముడికి ఉన్న లక్షణం. మీరు రాముడి వంక చూసి శ్రీరామ భక్తి కలిగితే రాముడు ఒక్కనాటికి చెయ్యి వదలడం. సరికదా, అంచెమునందు కనపడతాడు. దానికి ఎన్ని దృష్టాంతాలు ఉన్నాయో లోకంలో. ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చి తనలో కలుపుకుంటాడు. అంతేకాదు, ఒక తరంలో తెలిసి కానీ తెలియక కానీ శ్రీరాముడిని పట్టుకుంటే 3 తరాలు కాపాడతాడు. 3 తరాల అవకాశం ఇస్తాడు. ఒక తరంలో పట్టుకున్నారు, 3 తరాలు కాపాడాడు. ఇక పైన మీ ఇష్టం. 3 తరాల వరకు కాపాడతాడు. ఆ రాముడి పాదాలు పట్టుకుని పైకెక్కేసిన వాళ్ళు ఎంతమందో. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా ఓ మాట చెప్తుండేవారు. ఎప్పుడైనా ఏదైనా కార్యం చేస్తే శ్రీరామనామంతో చెయ్యండి అంటుండేవారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో వాడేటటువంటి అక్షతలు, తలంబ్రాలు, వాటికి ధాన్యం రామనామంతో వలవడం అనే ప్రక్రియని ప్రారంభం చేసిన వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి. ఉత్తర హిందూస్థానంలో మొట్టమొదట మొదలుపెట్టారు ఆయన. ఆయన మొదలుపెట్టిందే తర్వాతది అట్లా ఇవాళ అనేక చోట్ల ఆ కార్యక్రమం అట్లా జరుగుతోంది. ఎందుకంటే భగవన్నామం పలుకుతూ తీసినది ఏదుందో అది పరమశక్తివంతం. అది మళ్ళీ భగవంతుడి పాదాల మీద పడుతుంది, మళ్ళీ తిరిగి అదే అక్షతగా మన తల మీదకి వస్తుంది. అది నామంతో బాగా పట్టుకుని ఉంది కాబట్టి అది కార్యక్రమ సాఫల్యానికి, భక్తుల యొక్క ఉద్ధరణకి కూడా కారణమవుతుంది. అందుకని ఆయన ధాన్యం ఒలిపించేవారు. తప్పకుండా 4 గింజలైనా ఒలవండి అంటుండేవారు. కాబట్టి శ్రీరామ భక్తి కలగడం అంత తేలికైన విషయం కాదు. ఆ శ్రీరామ భక్తి కలిగిందా రాముడు ఒకడు, హనుమ ఒకరు కాదు. వేడెక్కిన ఇనపగొట్టంలో పైకి కనపడకపోయినా వేడి ఎటువంటిదో హనుమ కూడా అంతే. హనుమయందు రాముడు, రామునియందు హనుమ ఉంటారు ఇప్పుడు. తప్ప నిజానికి రాముడి కన్నా హనుమ దూరంగా ఉండడం, హనుమ కన్నా రాముడు దూరంగా ఉండడం ఎప్పుడూ ఉండదు. హనుమత్పాదములు పట్టుకున్నవారు రాముడిని చేరుతారు. రామభక్తి కలిగిన వారికి హనుమ పాదములు అందుతాయి. కాబట్టి తరువాతి చౌపాయిలో అంటారు, చారో యుగపర తాప తుమ్హార హైపరసిద్ధి జగత ఉజియారా. స్వామి హనుమ, నీ ప్రతాపం 4 యుగాలలోనూ ఉన్నది. అది ప్రసిద్ధమైనది. నిజానికి దీని చేతనే జగత్తంతా కూడా ప్రకాశించింది, ఉజ్వలమైనది అంటున్నారు. మీరు ఇది కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి చౌపాయి. ఎందుకంటే ఇందులో అంటున్నారు, చారో యుగ పరతాప తుమ్హార. స్వామి నీ యొక్క ప్రతాపం 4 యుగాలలోనూ ఉన్నది అంటున్నారు. 4 యుగాలలోనూ ఉన్నది అని అనగానే మనకి బాహ్యార్థంలో వెంటనే ఏమని అనుమానం వస్తుందంటే, ఏమండి 4 యుగాలలోనూ ఉన్నది అన్నది నిజమైతే మరి హనుమద్ అవతారం ఇప్పుడు వచ్చింది? త్రేతాయుగంలో కదా వచ్చింది. రామకథ నడిచినప్పుడు కదా హనుమద్ అవతారం కూడా వచ్చింది. రామావతారం కూడా త్రేతాయుగంలో కూడా వచ్చింది కదా. మరి దానికి ముందు కదా కృతయుగం ఉంది.
మరి కృతయుగంలో హనుమదవతారం ఉన్నట్లుగా రామాయణాన్ని బట్టి మనం అనుకోలేం కదా, త్రేతాయుగంలో వచ్చిందని కదా అనాలి. అప్పుడు 4 యుగాలలోనూ నీ పరాక్రమం ప్రసిద్ధి చెందింది అన్న మాటకి కృతయుగంలో హనుమ ఉన్నారు, హనుమ ఏమైనా రాక్షస సంహారం చేశారు, ధర్మ సంస్థాపన చేశారు అనడానికి ఎట్లా అన్వయం చేయాలి అంటే అందులోనే సమాధానం కూడా ఉంది. అవతార, హనుమదవతారము. అవతారము అన్న మాటకు అర్థం ఏమిటి? కంటికి కనపడేటట్లుగా క్రిందికి దిగి వచ్చుట. అవతార అంటే క్రిందకి దిగుట అని అర్థం. తార అంటే పైన ఉన్నది. ఆయన తారస్థాయిలో పాడారండి అంటారు. తార అంటే పైన ఉన్నది నక్షత్రం. నక్షత్రం భూమి కన్నా కూడా కొన్ని వేల రెట్లు పెద్దది. అంత పెద్దదైన నక్షత్రం మనకి చూడడానికి ఎలా కనపడుతోంది? మిణుకు మిణుకుమంటూ ఏదో మనము ఒక కలం తీసుకొని కాగితం మీద పెట్టిన చొక్క ఎంత ఉంటుందో అంత కనపడుతోంది. నిజానికి అంతేనా? అది కాదు. అదే భూమి మీదకి దిగొచ్చిందనుకోండి, భూమినంతటినీ కప్పేస్తుంది. భూమి కన్నా అంత పెద్దది. అంత పెద్దది చిన్న చుక్కలా కనపడుతోంది. అది తార అంటే దాని యథార్థ స్థితిని కంటి చూపు చేత దొరకట్లేదు. అది అవతార కిందకు వచ్చిందనుకోండి, చూడడానికి మనం సాధ్యం కాదు, మన శక్తి సరిపోదు. ఎందుకని అంటే అంత పెద్ద నక్షత్రం నిజంగా కిందకి దిగి వచ్చేసింది అనుకోండి, దాని కింద అణిగిపోతాడా? అణిగిపోడా? దాన్ని ఇంకా చూడడానికి ఎలా సరిపోతుంది కంటి శక్తి? వెలిగిపోతున్న మధ్యాహ్న బింబాన్నే చూడలేం కదా. ఇంకా అంత పెద్ద నక్షత్రం కిందకు వస్తే చూడడానికి మన కంటి చూపు యొక్క శక్తి సరిపోతుందా? ఒక్కనాటికి సరిపోదు. కాబట్టి అవతార అన్నప్పుడు దానిలోనే ఒక సౌలభ్యం ఉంటుంది. అందరూ ఈ మాంసచక్షువుతో చూడడానికి వీలైన రూపం తీసుకుంటుంది. అయితే అందరూ చూడడం కోసమే వస్తుందా? ఇంకేమైనా కారణం ఉంటుందా అలా రావడానికి? అంటే అది ఒక యుగంలోనే ఉన్నది కాదు, ఎప్పుడూ ఉన్నది. అది పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మానికి ఒక యుగంతో సంబంధం లేదు. అది త్రేతాయుగంలో ఒక రూపంతో కిందకు వచ్చింది అందరూ చూడడానికి వీలుగా తప్ప, అది అంతకు ముందు కూడా ఉన్నది. అది అవతార కిందకు వచ్చింది, హనుమ అన్న పేరుతో కిందకు వచ్చింది. అలా ఎందుకు వస్తుంది? అందరూ చూస్తారు అందుకే వస్తుందా? కేవలం అందరం చూడడం కోసం వస్తుందా? కాదు. ఎందుకు వస్తాడో, అట్లా అవతారములు ఎందుకు వస్తాయో ఆయనే చెప్పాడు గీతలో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను ఎందుకు వస్తాను అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మమునకు ఎప్పుడు హాని జరుగుతుందో, అభ్యుత్థానం అధర్మస్య, అధర్మము ఎప్పుడు పెరిగిపోతూ ఉంటుందో, ధర్మమునకు హాని జరిగి ధర్మము తరిగిపోతూ ఉంటుందో, అప్పుడు ధర్మాన్ని పెంచడానికి అధర్మాన్ని తగ్గించడానికి నేను ఒక రూపంతో భూమి మీదకు వస్తున్నాను అంటాడు. అంటే ఆయన కిందకి రావడానికి, అవతారంగా రావడానికి ప్రధానమైన కారణం ఏమై ఉన్నది? ధర్మ సంస్థాపన కారణమై ఉన్నది. ఆ ధర్మ సంస్థాపన కొరకు వస్తాడు. వచ్చేటప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ఇప్పుడు ఉన్నవాణ్ణే, అజాయమానో బహుధా విజాయతే, ఎప్పుడూ ఉన్నటువంటి వాణ్ణి ఒకప్పుడు మాత్రం భూమి మీదకి కిందకి దిగొచ్చాను. ఎందుకు వచ్చాను అంటే పరిత్రాణాయ సాధూనాం, సాధు పురుషులైనటువంటి వారు, భగవద్భక్తులైనటువంటి వారు అధర్మం పెరిగిపోయిన కారణం చేత బాగా బాధపడుతుంటే అటువంటి వారిని రక్షించడం కోసం కిందకు వచ్చాను. అంటే సాధుపురుష సంరక్షణం ప్రధాన కారణం. అధర్మము వలన సాధుపురుషులు ఇబ్బంది పడుతున్నారు, అందుకు రావాలి. వినాశాయ చ దుష్కృతాం, ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్నారో వాళ్ళని చంపాలి, అందుకు వస్తున్నాను. ధర్మ సంస్థాపనార్థాయ, ఈ రెండిటి యొక్క ప్రయోజనం ధర్మాన్ని నిలబెట్టడం. సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ కూడా ఒక్కొక్క రూపంతో కిందకు వస్తున్నాను. అయితే ఇక్కడ మళ్ళీ అనుమానం వస్తుంది. ఒక్కొక్క రూపంతో వచ్చేటప్పుడు ఆయనకి ఇష్టమా రూపం, లేకపోతే
ఆయనకి అట్లా రూపం మీద అనురక్తి కాదు, ఆ రూపంతో రావడం వెనక ఏదైనా కారణం ఉంటుందా అని మీరు ఆలోచిస్తే అట్లా ఆ రూపంతో రావడం వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం చేత ఆయన అట్లా కిందకు వస్తుంటాడు, ఆ రూపంతో కిందకు వస్తూ ఉంటాడు. లేకపోతే ఆయన ఆ రూపంతో రావలసిన అవసరం ఆయనకు ఉండదు. మీరు నరసింహావతారాన్ని పరిశీలించండి. హిరణ్యకశిపుడు పెద్ద తపస్సు చేసి బ్రహ్మగారి గురించి, తీరా బ్రహ్మగారు ప్రత్యక్షమైన తర్వాత వరం అడిగాడు. ఏమని వరం అడిగాడు? నేను దేవతల చేతిలో చచ్చిపోకూడదు, వీళ్ళ చేతిలో చచ్చిపోకూడదు, గంధర్వుల చేతిలో చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న వాటితో చచ్చిపోకూడదు, ప్రాణం లేని వాటితో చచ్చిపోకూడదు, పగలు రాత్రి ఈ రెండిట్లో పోకూడదు, ఇన్ని వరాలు అడిగాడు. ఆయన ఏం చేశాడు? గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యులేని జీవనము లోకాధీశై పింపవే అన్నాడు. ఇంత పెద్ద జాబితా చదివాడు. పంచభూతాల్లో పోకూడదు, పగల పోకూడదు, రాత్రి పోకూడదు, నరుల చేతిలో పోకూడదు, పావుల చేతిలో పోకూడదు, రాక్షసుల చేతిలో పోకూడదు, ఇన్ని అడిగాడు. ఇప్పుడు ఆయన ఒక రూపంతో రావడానికి కారణం ఆయనకి సరదా పుట్టి కాదు. అన్ని వరాలు ఇచ్చిన తర్వాత వాడు లోకాల్ని బాధపెడుతున్నాడు. ఇప్పుడు ఇచ్చిన ఆయన గౌరవం నిలబెట్టాలి. అందుకని ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అన్నిటికీ మినహాయింపు కలిగిన రూపంతో వస్తాడు. అందుకని నరసింహంగా వచ్చాడు. కింద నరుడు, పైన సింహం. అది వాడు అడగలేదు. పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోష వేళ వాడు అడగలేదు. ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద వాడు అడగలేదు. కాబట్టి బ్రహ్మగారిచ్చిన వరం పాడవలేదు, కానీ రాక్షస సంహారం అయిపోయింది. అందుకని నరసింహావతారంగా వచ్చాడు. అవతారము అలా భగవంతుడి కిందకి దిగి వచ్చినప్పుడల్లా దుష్టుల్ని చంపుతున్నాడు, సాధుపురుషుల్ని రక్షిస్తున్నాడు. ప్రహ్లాదుణ్ణి కాపాడాడు, హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఏకకాలమునందు ఇది జరుగుతూ ఉంటుంది. అట్లా వస్తుంది అవతారం. అది కారణం అయ్యి ఉంటుంది. అందుకని రూపం నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు రామాయణ కాలంలోనే ఎప్పుడూ ఉన్న పరబ్రహ్మం 2 రూపాలతో దిగొచ్చింది. అది విచిత్రం. రామాయణ కాలంలో ఏమైందంటే ఒక్క రూపంతో మాత్రమే సంహార ప్రక్రియ పూర్తిగా జరగలేదు. ఒక రూపానికి ఒక రూపం బాసట కావలసి వచ్చింది. అంటే రావణాసురుని యొక్క తపశ్శక్తి అంత గొప్పది. ఆయన్ని పడగొట్టడానికి అలా రావలసి వచ్చింది. ఒక పరబ్రహ్మం 2 రూపాలతో కిందకు వచ్చింది. 2 అవతారాలు ఏకకాలంలో వచ్చి ఒకదానికొకటి సహకరించాయి. అలా ఉంటుందండి. అంటే మరి పరశురాముడికి కోదండరాముడు ఎదురుకాలా? తిరుమలలో ఆదివరాహస్వామికి వెంకటేశ్వర స్వామి ఎదురుకాలా? భూదేవి సత్యభామ ఒకేసారి నరకాసుర వధలో కృష్ణ పరమాత్మతో లేరు? మరి భూదేవి అంశ సత్యభామ. ఒకే దీపంలో, ఒకే ప్రమిదలో 2-3 జ్యోతులు వెలుగుతుంటాయి. అన్నీ తత్వతః ఒకటే దీపం అయినా వెలుగుతున్నాయా లేదా? ఒక పరమాత్మ 2 రూపాలతో ఒకదానికొకటి ఎదురుపడుతోందా లేదా? అసలు ఆ మాటకు వస్తే ఉన్నదంతా పరమాత్మ అయినప్పుడు ఇన్ని ముఖాలతో ఉన్నది పరమాత్మ కాదా? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని కదా పురుష సూక్త ప్రారంభం. అయినప్పుడు భగవంతుడు ఒక రూపంతో కిందకి ఎందుకు వస్తాడు అంటే ఆ రూపంతో వస్తే తప్ప బ్రహ్మగారిచ్చిన వరం నెరవేరదు. లేకపోతే ఒక మహాత్ముడు ఇచ్చినటువంటి శాపం అన్వయం అవ్వదు. వరమైనా శాపమైనా భగవంతుడు నిలబెట్టాలి దాన్ని. అది మహాపురుషులు అన్నప్పుడు ఆయన కోపంతో అన్నాడు అనుకోండి, ఒక మహాపురుషుడు, అది నిజమైపోవాలి. అది దానివల్ల వినాశనమే సంభవించనివ్వండి. కానీ అది ఆయన తపశ్శక్తి, ఆయన అన్నాడంతే. కాబట్టి అది అలాగే అవ్వాలి. అప్పుడు అలా అయ్యేట్టు చేసేవాడేవాడు భగవంతుడు. ఆయన మంచి మాట అన్నాడు, అది అవుతుంది. అయ్యేట్టు చేసేవాడు ఎవరు? భగవంతుడు. అప్పుడు వరమైనా నిలబెట్టాలి, శాపమైనా నిలబెట్టాలి, రెండిటినీ భగవంతుడే నిలబెట్టాలి. రామాయణంలో ఏమైందంటే వరాన్ని నిలబెట్టడానికి వచ్చాడు, శాపాన్ని నిలబెట్టడానికి వచ్చాడు. అందుకని 2 రూపాలుగా అవతారం కిందకి దిగింది. అది రామాయణ కాలంలో వైభవం. దాన్ని మాట్లాడుతున్నారు తులసీదాస్ గారు. ఎందుకని అంటే హనుమ భూమి మీదకి రావడానికి పూర్వాంగాన్ని మీరు పరిశీలిస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. అసలు శ్రీరామాయణంలో పుత్రకామేష్టి చేస్తున్నాను అన్నాడు ఋష్యశృంగుడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వశిరసి ప్రోక్తై. నీకు అథర్వశిరసి మంత్రాలతో నేను ఇప్పుడు పుత్రకామేష్టి చేయిస్తున్నాను.
దానివలన నీకు పాపం పోయి సంతానం కలుగుతుందన్నాడు. అలా అనగానే హవిస్సు పుచ్చుకోవాలి కాబట్టి భోజనానికి పిలిస్తే వెళ్ళినట్టుగా దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. హోమం చేస్తే హవిస్సు పుచ్చుకోవడానికి వస్తారు. మరి ఇప్పుడు మనకు ఆ శక్తి లేదు కాబట్టి కనపడరు. ఒకనాడు చూసేవారు. దేవతలందరూ ఎలాగో హోమం మొదలవుతుంది, హవిస్సు పుచ్చుకోవాలని కూర్చున్నారు. బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారు అంటే పెద్ద ఆయన. అందుకని అందరూ లేచి నించున్నారు. లేచి నిలబడి, అయ్యా నువ్వు వరం ఇచ్చావు, భగవంతత్ప్రసాదేన రావణో నామ రాక్షస సర్వాన్నో బాధతే వీర్యాచ్ఛాసితుం తదశక్నుమః. నువ్విచ్చిన వరబలంతో రావణాసురుడు విజృంభించిపోయాడు, అందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఎంత శక్తివంతుడైపోయాడంటే ఆయన చేత బాధ పొందని వాడు లేడు ఇవాళ. ఉద్వేజయితి లోకాన్ త్రీనుచ్ఛ్రితాన్ భేష్టి దుర్మతి శక్రం త్రిదశరాజానాం ప్రదర్శయితుమిచ్చతి. 3 లోకాలలో ఉన్నత పదవులలో ఉన్న వాళ్ళందరినీ పీడించేస్తున్నాడు. అంటే ఎవ్వరిని లెక్క పెట్టడు. 3 లోకాలని తన గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు. తను ఎలా కోరితే అట్లాగే నడవాలి. ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి దుర్ధర్షో వరదానీల మోహిత. ఋషుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, అసురుల్ని, రాక్షసుల్ని కూడా, బ్రాహ్మణుల్ని, వేదం చదువుకుని భగవంతుడిని నమ్ముకుని ఎక్కడో తపస్సు చేసుకుంటూ తృప్తిగా జీవనం చేస్తున్నటువంటి వాళ్ళని అవమానించడం, వాళ్ళందరినీ బాధ పెడుతూ ఉండడం, ఇదే పనిగా బ్రతుకుతున్నాడు. ఎందుకని? మీరిచ్చిన వరాల వల్ల. కాబట్టి ఇప్పుడు మాకెప్పుడు విముక్తి? మీరిచ్చిన వరాలేగా. మరి అప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడు? ఇంకా మీరే చెప్పాలి మాకని అడిగారు బ్రహ్మగారు. అంటే బ్రహ్మగారు ఒక్క క్షణం ఆలోచించి అన్నాడు, నకీర్తయదవజ్ఞానాత్. అది ప్రధానమైనటువంటి విశేషం. తద్రక్షో మనుషాంస్తదా తస్మాత్ సమనుషాద్వద్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. అనాదర బుద్ధి కలిగింది. ఇంతంతమంది నన్ను చంపలేకపోతే మనుష్యుడు చంపుతాడా? వాడు నన్నేం చేస్తాడని వాడికి గుర్తున్నా కూడా మనుష్యుడి పేరెత్తలేదు. పైగా తృణభూతాహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. గడ్డి పరకతో సమానం మనిషి, నన్నేం చేస్తాడన్నాడు. కాబట్టి మనిషి చంపగలడు అనగానే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? మనుష్యులు. అయితే మేము చంపేస్తామంటారు. చంపగలరా? సాధ్యమా రావణాసుడి తేజస్సు ముందు? అందుకుని తొందరపడ్డాడు శ్రీ మహావిష్ణువు. అయ్యబాబోయ్, నేను స్థితికర్త, వీళ్ళు వెళ్ళిపోతారో ఏమిటో. అందుకని ఏతస్మిన్నంతరే విష్ణురూపజాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాసా జగత్పతి. వెంటనే విష్ణుమూర్తి వచ్చారు. వెంటనే వీళ్ళందరూ లేచి నిలబడ్డారు, స్తోత్రం చేశారు. మహానుభావ, రావణాసురుడి వల్ల చాలా బాధలు పడిపోతున్నాం, మీరు రావాలన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, తప్పకుండా నరుడిగా వస్తాను, కౌసల్యా గర్భవాసం చేస్తాను. చేసి 16 అణాల నరుడిగా వస్తే తప్ప బ్రహ్మగారిచ్చిన వరం నెరవేరదు. నరుడే చంపగలడు. కాబట్టి నేను విష్ణునన్న భావన పొందను. నరుడిగా వచ్చి రావణ సంహారం చేయడం కాదు, నరుడి గొప్పతనాన్ని కూడా నిరూపిస్తాను. అందుకని రావణ సంహారం చేసి అవతార పరిసమాప్తి చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటాను. రాజ్య పరిపాలనకి కూడా చేసి చూపిస్తాను అని విష్ణువు రాముడిగా రావడానికి సంసిద్ధపడ్డారు. ఇదే సమయంలో రావణాసురుడి వధ జరగాలి కదా. ఈ రావణాసురుడు బ్రహ్మగారిచ్చిన వరాల చేత అందరినీ ఎంత అధిక్షేపించి బ్రతకడం నేర్చుకున్నాడు అంటే, సోదరుడు అని కూడా చూడకుండా కుబేరుణ్ణి కూడా ఓడించి, ఆయనని కూడా నిష్కారణంగా హింసించి, పుష్పక విమానాన్ని ఉత్తర దిక్కున ఉన్నటువంటి హిమవత్పర్వత ప్రాంతం నుంచి, అవకాపురి నుంచి దక్షిణాన ఉన్న లంకాపట్టణానికి తీసుకొచ్చాడు. అందులో విహరిస్తూ ఉండేవాడు. అలా విహరిస్తూ ఒకరోజు హిమవత్పర్వత ప్రాంతం వైపుకి వెడుతున్నాడు. పక్కన మారీచుడు కూడా ఉన్నాడు, మంత్రి. ఆ పుష్పక విమానంలో వెడుతుంటే అది ఆగిపోయింది. ఆగిపోతే అనుమానం వచ్చింది రావణాసురుడికి. ఇదే ఇక్కడ వరకు వచ్చి పుష్పక విమానం ఎందుకు ఆగిపోయిందని అడిగాడు. అడిగితే మారీచుడు అన్నాడు, బహుశः హిమవత్పర్వత ప్రాంతం కుబేరుడుండే ప్రాంతం కదా, ఆయన విమానం కదా, ఆయన ఉన్న చోట నిన్ను మోస్తూ వెళ్ళడం ఇష్టం లేక ఆగిపోయిందేమో అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే కరాళ కృష్ణపింగళ వామనో వికటో ముండి నంది హ్రస్వభుజో బలి, నందీశ్వరుడు వచ్చాడు అక్కడికి.
నిర్భయంగా. కరాళ భయంకరమైనటువంటి రూపంతో దూసర వర్ణంతో ఉన్నాడు. అంటే నలుపు పసుపు కలిపినటువంటి రంగుని దూసర వర్ణం అంటారు. అటువంటి దూసర వర్ణంతో ఉన్నటువంటి వాడు కృష్ణపింగళ అటువంటి రంగుతో, వామనో పొట్టి స్వరూపంతో, వికటో వికృతమైనటువంటి రూపంతో, ముండి బోడితలతోటి, నంది ఎప్పుడూ తనలో తాను రమించేటటువంటి వాడు జ్ఞానము చేత. అందుకే ఎప్పుడు శివుణ్ణి చూస్తూ ఉంటాడు. పృష్ఠభాగం జగత్తుకిస్తాడు, దృష్టిని ఈశ్వరుడి మీద పెడతాడు. ఎప్పుడూ భగవంతుణ్ణే అంతటా చూస్తాడు తప్ప జగత్తుతో ఆయనకి సంబంధం లేదు. అందుకే కదా కార్తీక మాసం పేరు చెప్పి ఆయన తోక కింద దీపం పెట్టినా ఊరుకుంటున్నాడు శివాలయాల్లో. ఎప్పుడూ శివలింగాన్నే చూస్తాడు తప్ప అసలు వెనక్కి తిరిగి జగత్తుని చూడ్డు ఆయన. అందుకని తనలో తాను రమించేటటువంటి మహాజ్ఞాని. పైన రూపం ఎలా ఉంటే లోపల మహానుభావుడైన అటువంటి వాడు చూడ్డానికి వానరంలా ఉన్నాడు. ఆయన వచ్చి అన్నాడు, ఏమనుకుంటున్నావో ఇది కైలాస పర్వతం, దీని మీద శంకరుడు పార్వతీదేవితో క్రీడిస్తున్నాడు. ఇక్కడ పక్షి నాగ యక్ష దేవతలు గంధర్వులు రాక్షసులు ఏ ప్రాణులు సంచరించవు. అక్కడ పుష్పక విమానం మీద వెళ్ళకూడదు, కాబట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపో అన్నాడు. అంటే కోపం వచ్చింది. ఎవడు శంకరుడు? ఏమిటి కైలాసం? నేను రావణుణ్ణి. నేను పుష్పక విమానంలో వెడుతుంటే పార్వతీదేవితో క్రీడించడం ఏమిటి? ఆపాలి, నేను వెళ్ళిపోవాలి తప్ప నేను వెళ్లకుండా శంకరుడు ఏమిటి, పార్వతీదేవితో క్రీడించడం ఏమిటి, కైలాసం ఏమిటి, నాకన్నా గొప్పదా అని విమానాన్ని కిందకి దింపాడు. తాను దిగి ఎక్కడ శంకరుడని చూడ్డానికి వచ్చాడు. తనతో మాట్లాడిన నందీశ్వరుడే శంకరుడి పక్కన నిలబడి ఉన్నాడు. చూశాడు, చూసి పెద్ద వికటాట్టహాసం చేశాడు. ఎందుకని అంటే విమానం దిగొచ్చి చూశాను, ఆయనో శంకరుడు, నువ్వో పెద్ద నందీశ్వరుడు. అది నవ్వు. చూడ్డానికి వానరుల్లా ఉన్నావు. నువ్వు నా విమానం దగ్గరికి వచ్చి నాకు శంకరుడు గురించి చెప్పేవాడివా? అది వాడి అహంకారం. వెంటనే నందిని చూసి ఆ రావణుడు నవ్విన నవ్వు వజ్రం పెట్టి కొడితే ఎలా ఉంటుందో నందీశ్వరుడి మనసుకి అంత బాధ కల్పించింది. తం దృష్ట్వా వానరముఖం అవజ్ఞాయ సరాక్షస ప్రహాసం ముముచే తత్ర సతోయి ఇవతోదయ. వజ్రంతో కొడితే ఎంత బాధ కలుగుతుందో అట్లా నీరు నిండినటువంటి మబ్బు ఎలా ఉంటుందో అంత నల్లగా ఉన్నటువంటి రావణాసురుడు వానరముఖంతో ఉన్నావు అని, కోతిలా ఉన్నావని చెప్పడం కోసమని బిగ్గరగా నవ్వాడు. నవ్వేటప్పటికీ నందీశ్వరుడు తనని చూసి ఎందుకు వికటాట్టహాసం చేస్తున్నాడో, పక్కన శంకరుడు ఉన్నాడన్న గౌరవం కూడా ఎందుకు పాటించలేదో తెలుసుకున్నాడు. తెలుసుకొని యస్మాద్వానర రూపం మామవజ్ఞాయ దశానన ఆశనీపాత సంకాశమపహాసం ప్రముక్తవాన్ తస్మాత్ మద్రూప సంపన్న మద్వీర్య సమతేజస ఉత్పత్స్యంతి పదార్థం హి కులస్య తవ వానరాః నఖ దంస్ట్రాయుధాః క్రూర మనః సంపాతరంహసః యుద్ధోన్మత్తా బలోద్రిక్తాః శైలా ఇవ విసర్పిణః తే తవ ప్రబలం దర్పం ఉత్యేధం పృథగ్విధం వ్యవనేష్యంతి సంభూయ సహామాత్య సుతస్య చ అని శపించాడు. ఎందుకని? నన్ను చూసి వానర రూపంతో ఉన్నాను, వానరుళ్ళా ఉన్నానని మనసులో భావన చేస్తున్నావు. నేను తెలుసుకోలేని వాణ్ణి కాను అని చూసి నన్ను అవమానించాలని నువ్వు చేసిన వికటాట్టహాసం నన్ను వజ్రం పెట్టి కొట్టినట్టుగా తగిలింది నా మనసుకి. నేను అంత బాధపడ్డాను. అందుకే నీకు శాపం ఇస్తున్నాను. నన్ను చూసి వానరుడిలా ఉన్నానని అనుకున్నావు మనసులో, అందుకు నవ్వావు. వానర రూపాలే వస్తాయి. నేను ఎంత బలపరాక్రమములు కలిగిన వాడినో, నేను ఎంత తేజోవంతుడనో అంత తేజస్సు, అంత పరాక్రమం కలిగినటువంటి వానరములు భూమి మీద పుడతాయి. ఆ పుట్టినటువంటి వానరాలన్నీ కూడా శైలా ఇవ విసర్పిణః, భూమి మీద కొండలు నడిచి వెడితే ఎలా ఉంటుందో అంతంత భీకరాకారాలతో ఉంటాయి. అవి సామాన్యమైనటువంటి వానరాలు కాదు, మహాబల సంపన్నమై మహాతేజో విరాజితమై ఉంటాయి. అటువంటివన్నీ వస్తాయి. వాటికి ఆయుధాలు అక్కర్లేదు.
నఖ దంస్ట్రాయుధా క్రూరమనః సంపాతరంభస. నిన్ను గోళ్ళు కోరలు ఆయుధాలుగా చేసుకుని చీల్చి చెండాడేస్తాయి, నీ సైన్యాన్నంతటినీ బాధపెడతాయి, లంకని నాశనం చేస్తాయి. మనోవేగం ఎలా ఉంటుందో అంత వేగం కలిగినటువంటి వానరాలు వస్తాయి. అంతేకాదు యుద్ధోన్మత్త బలోద్రిక్తా, యుద్ధం అంటే వాటికి మహాముచ్చట, అదో క్రీడ. అటువంటి యుద్ధోన్మత్తత కలిగినటువంటి వాళ్ళు, అంటే అటువంటి మదం కలిగినటువంటి వాళ్ళు, విజృంభించేటటువంటి లక్షణం కలిగినటువంటి వారు, అంతటి గొప్ప వానర వీరులు వస్తారు. వాళ్ళు వచ్చి వేరువేరుగా నీ ఉద్ధతిని, నీ మంత్రుల ఉద్ధతిని అణిచేస్తారు. అణిచేసి నువ్వు కళ్ళంబట నీళ్లు పెట్టుకొని అవమాన భారంతో నిలబడేటట్టుగా చేస్తారంటే మానసికంగా నిన్ను వాళ్ళు చంపేస్తారు, శారీరకంగా రాముడు చంపేస్తాడు. అది దాని అన్వయం. కాబట్టి అటువంటి మహాస్వరూపములైనటువంటి వానరములు భూమి మీదకు వస్తాయి. నన్ను అలా అన్నావు కదూ, అందుకు వస్తాయన్నాడు. ఆ రావణాసురుడు నందీశ్వరుడు శపించినప్పటికీ కూడా దాన్ని మనసులో పెట్టుకోకుండా కైలాసాన్ని కదిపేసే ప్రయత్నం చేశాడు. కైలాసం కదిలిపోయింది. కదిలిపోతే పార్వతీదేవి అంతటికి తత్తరపడి శంకరుడిని కౌగిలించుకుంది. పరమేశ్వరుడు చూసి అబ్బో వీడి ఉద్ధతి చాలా ఎక్కువగా ఉందని కాలి బొటన వేలితో కైలాసాన్ని నొక్కాడు. 1000 ఏళ్ళు చేతులు దాని కింద ఉండిపోయి అలా అరుస్తూనే ఉన్నాడు. ఆ అరుపులకి దేవేంద్రుడు కూడా ఉలిక్కిపడ్డాడు. ఏమిట్రా ఈ అరుపులని? అంత ఏడుపు, ఒక్కొక్క పిల్లాడు ఏడిస్తే చూడండి ఎలా ఉంటుందో అలా ఏడిచాడు. అప్పుడు అందరూ వచ్చి చెప్పారు, ఏడిస్తే లొంగడ్రా, స్తుతి చెయ్యి, సామమంత్రములతో కీర్తించు, మహానుభావుడు శివుడంటే స్తుతి చెయ్యి, క్షమిస్తాడన్నారు. అంటే అప్పుడు సామవేద మంత్రములతో గానం చేశాడు. అప్పుడు క్షమించి బొటనవేలు తీసేసి, ఎంత గొప్పగా ఇచ్చావురా, ఎంత రవం చేశావు, అందుకని నిన్ను రావణా అంటున్నానన్నాడు. అదో బిరుదునామం కింద పెట్టుకు తిరిగాడు. అప్పటి నుంచి తనని రావణ అని పిలిపించుకున్నాడు. ఒక్కొక్కడి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు నందీశ్వరుడు యొక్క శాపం నిజం కావాలి. నంది ఒకడు, శివుడు ఒకడు కాదుగా. నంది శివుడు ఇద్దరు ఒకటే, అందుకే వాళ్ళిద్దరు మధ్యలోంచి వెళ్ళరు. నంది శృంగములలోంచే శివలింగాన్ని చూడాలి. కవచం పెట్టేనంతసేపు శివలింగాన్ని చూడాలి అంటే నంది శృంగములలోంచే చూడాలి. కాబట్టి అటువంటి నందీశ్వర శాపం అంటే శివశాపం ఏది? కాబట్టి ఇప్పుడు ఆ శాపం నిజం కావాలి. ఆ శాపం నిజం కావాలి అంటే వానర రూపంతో దిగి వచ్చి లంకాపట్టణాన్నంతటినీ కల్లోలం చేసేయాలి. మానసికంగా భయపడిపోవాలి రావణాసురుడు. అక్షకుమారుణ్ణి చంపేస్తే, లంకాదహనం చేస్తే భయపడ్డా లేదా? ఇంతకుముందు ఎప్పుడూ భయం లేనివాడు హనుమని చూడగానే కిమేష భగవాన్ నంది భవాసాక్షాధ్య దివాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. ఆ రోజున నేను కైలాస పట్టణానికి వెళ్ళి నందీశ్వరుణ్ణి చూసి వానర ముఖంతో ఉన్నవాడిలా ఉన్నాడని మనసులో భావన చేసి అవమానం కలిగేటట్టుగా నవ్వినప్పుడు కోపగించినటువంటి నందీశ్వరుడు, నువ్వు మనసులో ఏ వానర ముఖాన్ని స్మరించినా ముఖం అలా ఉందని నా వంక చూసి నన్ను అవమానించాలని వజ్రఘాతం లాంటి భయంకరమైన నవ్వు నవ్వావో, అటువంటి నీ కొంప ముంచడానికి వానరులే భూమి మీద పుట్టి నీ లంకాపట్టణాన్ని నాశనం చేస్తారని చెప్పించాడు. ఆనందీశ్వరుడు వచ్చాడా, ఏమి అంత తేజోవంతంగా ఉన్నాడన్నాడు హనుమని చూసి. కాబట్టి ఇప్పుడు అటువంటి మహావానర స్వరూపంతో రావాలి. అది కేవల వానరం కాదు, మహాతేజోమూర్తి. కాబట్టి ఇప్పుడు పరబ్రహ్మమే వానర స్వరూపంతో కిందకి దిగొచ్చింది. అటు వానరంగా శివస్వరూపం దిగింది, నరుడిగా విష్ణుస్వరూపం దిగింది. విష్ణువు ఒకడు, శివుడు ఒకడా? కాదు, అన్నీ కలిపి మళ్ళీ పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే నరుడిగా వానరుడిగా కూడా వచ్చింది. వస్తే రావణ సంహారం అయింది. కాబట్టి హనుమ మీరు ఒక్క త్రేతాయుగంలో ఉన్నవారా? అవతారంగా దిగారు. నందీశ్వరుడి మాట నిజం చేయాలి. అది శాపం కావచ్చు, కానీ మహాత్ముడి శాపం అది నిజం అవ్వాలంతే. వరం, బ్రహ్మగారిచ్చిన వరం, అది నిజం అవ్వాలి. అందుకే అనుభవించాడు లంకాపట్టణాన్ని, అంత సంతోషాన్ని అనుభవించాడు. కళత్రాణి చ సౌమ్యాణి మిత్రవర్గం స్తథైవ చ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధా రామవిప్రియం అంటాడు మారీచుడు. కాంచన లంక, అంత సైన్యం, అంతమంది భార్యలు, అంతమంది పిల్లలు, అంత పేరోలకం, అంత సంతోషం. రాముడి జోలికి వెళ్ళకురా, చచ్చిపోతావన్నాడు. అదే చేశాడు. అటు రాముడిగా వచ్చాడు, వరం నిలబెట్టాడు బ్రహ్మగారిది. ఇటు వానరుడిగా వచ్చాడు, నందీశ్వరుడి శాపాన్ని నిలబెట్టాడు.
రెండుగా వచ్చి ఒక రావణాసురుడినే సంహారం చేశారు ఇద్దరు కలిసి. అందుకని ఒకరికొకరు తోడ్పడ్డారు. దానికి ముందు అందుకని శివకేశవుల మధ్య చర్చ జరిగి నేను నీకు దాసోహం చేస్తూ వస్తానని వచ్చాడు. వచ్చి ఇద్దరు ఒక రూపమే కాబట్టి శివకేశవుల మధ్య భేదం ఉన్నది కాబట్టి హనుమత్ పూజ రామపూజ, రామపూజ హనుమత్ పూజ. అలా రామలక్ష్మణ సీతమ్మలు హనుమ ఉంటే అకార బుకార మకార పూర్ణానుస్వారం కలిపి అది ప్రణవం ఓం. అందుకని అంత శక్తివంతం. అందుకే పరాశర సంహితలో హనుమ యొక్క అవతారం రాగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత సంతోషపడిపోయారంటే ఆ హనుమ యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. ఆయన పుట్టినప్పుడు ఎలా ఉన్నారు అన్నదాన్ని. సర్వదేవమయం వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం వేద వేదాంగతత్వజ్ఞం దివ్యపట్టాంబరాన్వితం అన్నారు. ఆ హనుమ అవతార స్వీకారం చేసి ప్రభవించినప్పుట ఆయన సర్వదేవమయం వీరం, దేవతలందరూ అన్నారట. ఈయన సర్వదేవమయుడు అంటే పరబ్రహ్మము. అది త్రేతాయుగంలో అవతారంగా కిందకొచ్చింది తప్ప అది ఎప్పుడూ ఉంది. అది తులసీదాస్ గారు అనేది చారోయుగ పరతాప తుమ్హారా. నువ్వు లేనిది ఎప్పుడయ్యా? ఎప్పుడూ ఉన్నావు, అప్పుడు దిగొచ్చావు, మా అదృష్టం, మమ్మల్ని కాపాడుతున్నావు. కాబట్టి ఆయన సర్వదేవమయం వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం, పరబ్రహ్మం బ్రహ్మ విష్ణు శివస్వరూపం, వేద వేదాంగ తత్వజ్ఞం, వేద వేదాంగములన్నీ కూడా ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. ఆయనకి తెలియనిదన్నమాట అన్వయం కాదు. కాబట్టి వేద వేదాంగ తత్వజ్ఞం దివ్య పట్టాంబరాన్వితం, దివ్యమైన వస్త్రాన్ని కట్టుకొని ఆయన పరబ్రహ్మమే అనడానికి గుర్తు ఏమిటంటే పాదముల యందుండేటటువంటి దివ్య చిహ్నములు. ధ్వజ వజ్రాంకుశఛత్ర పద్మరేఖాంగ్రి సంయుతం దీర్ఘలాంగూల సంహితం దీర్ఘకాయం మహాహనుం. ఆ పుట్టినప్పుడే ఎంత గొప్పగా ఉన్నారంటే ధ్వజ, ఆ పాదాలలో ధ్వజముద్ర, వజ్రముద్ర, అంకుశముద్ర, ఛత్రముద్ర అంటే గొడుగు, పద్మముద్ర, ఇవన్నీ కూడా ఉన్నాయిట. దీర్ఘలాంగూల సహితం, పొడుగైనటువంటి తోక, దీర్ఘకాయం పెద్ద శరీరం, మహాహనుం పెద్ద పెద్ద దవడలు. అటువంటి రూపంతో అంతటి మహాతేజోమూర్తిగా పుట్టారు. అందుకని ఆయన పరబ్రహ్మమే. అవతారంగా కిందకి త్రేతాయుగంలో జారిందేమో కానీ అది యుగ యుగాంతరముల యందు ఎప్పుడూ ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపం. అందుకే సహస్రనామ స్తోత్రంలో ఆంజనేయ స్వామిని కీర్తిస్తూ శృతిగమ్యాయ నమః, సనాతనాయ నమః, విశ్వహేతవే నమః, విశ్వనాథాయ నమః, విశ్వమూర్తయే నమః, విశ్వకారాయ నమః, విశ్వగమ్యాయ నమః, తత్వగమ్యాయ నమః, అజాయ నమః. అసలు పుట్టుకలేనివాడా? పుట్టుకలేనివాడెవరు? పరబ్రహ్మ అవతారంగా వస్తూ ఉంటాడు అని కీర్తించారు. కాబట్టి ఇప్పుడు ఆ పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మము యొక్క పరాక్రమము అన్ని యుగములలోనూ ధర్మ సంస్థాపనే. దాని కొరకు ప్రతి యుగంలోనూ రాక్షస సంహారం చేస్తూ ఉంటుంది, ప్రతి యుగంలోనూ ధర్మ సంస్థాపన చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అట్లా అనుగ్రహించినటువంటి వాడా మహానుభావ అని ఆయనని స్తోత్రం చేశారు. అందుకని తులసీదాసు గారు ఆ రకంగా ఆయనని అంత సంతోషంతో కీర్తించారు. అసలు నిజానికి హనుమద్ అవతారం వచ్చినప్పుడు దేవదుందుబులు మోగేయట, పుష్పవృష్టి కురిసిందిట. ఎందుకని అంటే దేవదుందుభయోనేదు పుష్పవృష్టిశ్చకాచ్యుత పరాశర సంహితలో అంటారు. ఆ పుష్పవృష్టి ఎందుకు కురిసింది అంటే రామావతారంతో పాటుగా హనుమదావతారం, 2 అవతారాలు ఒక్కసారి వచ్చాయి. ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, రెండూ కలిసి అనుగ్రహిస్తుంటాయి. ఒకదాన్ని పట్టుకుంటే రెండోది అన్వయం అయిపోతుంటుంది. శివకేశవుల మధ్య భేదం ఉండదనడానికి రామచంద్రమూర్తుల యొక్క అవతారమే ప్రధానమైనటువంటి సందేశం. కాబట్టి పైనుంచి పుష్పవృష్టి కురిసింది, దేవదుందుబులు మోగేయట, గంధర్వులు గానం చేశారు, సిద్ధులందరూ కూడా స్తోత్రాలు చేశారు. ఎందుకని? ఏమి అద్భుతం! ఒక మహాపురుషుడి శాపం నిలబెట్టడానికి అవతారం వచ్చింది. ఒక మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క వరాన్ని నిలబెట్టడానికి అవతారం వచ్చింది. ఏకకాలంలో వరాన్ని శాపాన్ని కూడా నిలబెట్టడానికి 2 అవతారాలు వచ్చి ఒకదాంతో ఒకటి కలిసి పనిచేస్తున్నాయి. రెండూ ఎప్పటికీ ఉండిపోయి జనుల్ని ఉద్ధరిస్తాయి.
ఎంత గొప్ప విషయం. కాబట్టి యుగమునందేమి యుగాంతరమునందు కూడా స్వామి నువ్వు ఉన్నవాడవే. మహానుభావుడు తులసీదాస్ గారు ఎంత అనుభవించారో ఆ హనుమద్వైభవాన్ని మనసులో. అందుకు కదూ హనుమాన్ చాలీసా అంత శక్తివంతం అయిపోయింది. చారో యుగ పరతాప తుమ్హారా హైపరసిద్ధి జగత ఉజియారా. స్వామి మీ అవతార స్వీకారం జరగగానే జగత్తంతా ఉజ్వలంగా ప్రకాశించిందండి. ఎప్పుడైతే ఆయన అవతారం వచ్చిందో అప్పుడే రావణ సంహారం నిర్ణయింపబడిపోయింది. రావణ సంహారం నిర్ణయింపబడిపోయింది అంటే లోకమంతా ఎంత శాంతి ఎంత సంతోషాన్ని పొంది ఉంటుంది. రామావతారం ఇటు హనుమదావతారం 2 అవతారాలు వచ్చినప్పుడు. కాబట్టి లోకాన్ని ఉజ్వలంగా నిలబెట్టగలిగినటువంటి అవతారం కదండి అంటారు. అంటూ అది ఏదో భూతకాలంలో రావణ సంహారం వరకు మాత్రమే అన్వయమైనటువంటి రీతి కాదు. ఆ ఆనందం ఆ ప్రవాహం ఆగట్లేదు తులసీదాస్ గారికి. అందుకని తరువాత చౌపాయిలో అంటున్నారు, సాధు సంతకే తుమరఖమారే అసురనికందన రామదులారే. స్వామి మీ యందు ఒక అద్భుతం ఉంది. సాధుజనులను రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు. ఎవరు భక్తి కలిగిన వారు ఉంటారో, ఎవరు ధర్మమునందు అనురక్తి కలిగిన వారు ఉంటారో, ఎవరు భగవంతుని యొక్క అస్తిత్వమును పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటారో, ఈశ్వరుని యందు భక్తి ప్రపత్తులతో ప్రవర్తిస్తూ ఆయన చెప్పినట్లు జీవించాలని మనసులో ఉత్సాహంతో ఉంటారో, ఈశ్వర కార్యమునందు అంత ఉత్సాహంతో ఉంటారో, అటువంటి వారి పట్ల మీరు గొప్ప ఆదరభావంతో ఉంటారు. వారు అడగక్కర్లేదు. అటువంటి వారిని ఎప్పుడూ రక్షణ చేస్తుంటారు. అది హనుమంతుని యొక్క గొప్పతనం. హనుమని ప్రత్యేకంగా రక్షించండి అని అడగక్కర్లేదు. ఆ భక్తి కలిగినవాడు అంతే. పొదివి పట్టి కాపాడుతుంటారు హనుమద్రక్ష. హనుమద్రక్ష శ్రీరామరక్ష. అట్లాగే ధర్మ సంస్థాపన కోసం వచ్చినప్పుడు సాధు పురుషుల్ని రక్షించడం, అధర్మాత్ముల్ని శిక్షించడం ఏకకాలంలో జరుగుతున్నాయి. అందుకని సాధు పురుషుల్ని కాపాడుతూ ఉంటారు, అసురులను చంపుతూ ఉంటారు. అసురులను చంపితే ఎవరు సంతోషిస్తారు? రాముడు సంతోషిస్తాడు. ఎందుకని? రాముడు విష్ణు స్వరూపం, విష్ణువు స్థితికారుడు. స్థితికారుడు ధర్మాన్ని కోరుతాడు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా రామప్రీతి కొరకు అసురులను సంహరించి సాధు పురుషుల్ని కాపాడుతూ ఉంటారు. నిజానికి ఇవి చాలా గంభీరమైనటువంటి విషయాలు. ఎందుకనంటే ప్రతిజ్ఞ చేశాడు కృష్ణ భగవానుడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేను సృజించుకుంటాను, అవతారంతో వస్తాను. ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్నారో వాళ్ళని సంహారం చేస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మాన్ని పాడు చేసే వాళ్ళని చంపేస్తాను. ధర్మాన్ని పట్టుకునే వాళ్ళని, ధర్మమునందు అనురక్తున్న వాళ్ళని కాపాడతాను. ద్వాపర యుగంలో ఈ మాట అన్నాడు గీతలో. కలియుగం వచ్చింది. కలియుగంలో రాక్షసులకి శరీరం లేదు. రాక్షసులు మనిషి మనసులో కూర్చుని ఉంటాడు. అందుకే ఆ రాక్షసుడు ఎప్పుడు విజృంభించాడో అప్పుడు అంత సాధు పురుషుడు రాక్షసుడైపోతాడు. ఎందుకు అయిపోయాడంటే కలియుగంలో అమ్మ బాబోయ్ వీడు పెరిగిపోతున్నాడు, వీడి భక్తి పెరిగిపోతోంది, వీడు దైవసేవ చేతనో గురుసేవ చేతనో బాగా ముందుకెళ్ళిపోతున్నాడు, వీడిని పాడు చేసేసి వీడిని పతనం చేసేయాలి అనుకుంటే కలిపురుషుడు ఏం చేస్తాడంటే రాక్షస స్వరూపంతో మనసులో ప్రవేశించి దేన్ని పట్టుకుని పైకొస్తున్నాడో దాన్ని వదిలేసేట్టు చేస్తాడు. మీరు ఓ స్తంభాన్ని పట్టుకుని పైకెక్కుతున్నారనుకోండి, మీరు జారిపోతే ఆ స్తంభాన్ని పట్టుకునే జారిపోతారు కిందకి. మళ్ళీ మీరు దానికి దూరంగానే పడిపోతారు. అక్కడే కాలు జారిపోవాలి. అక్కడ కాలు జారిపోతే జారడం కిందకే జారిపోవాలి. దాని నుంచి జారిపోవడమే దాని పైకి చేరలేకపోవడం. అదే కలిపురుషుడి ప్రయత్నం ఎప్పుడు. అప్పుడు ఎంతమందిని చంపేస్తాడు? కృష్ణుడు నేను వినాశాయ దుష్కృతాం అన్నాడు. ధర్మ వ్యతిరేకుల్ని చంపేస్తానన్నాడు. కలియుగంలో రాక్షసుడు మనిషి మనసులో ఉన్నాడు. అప్పుడు రాక్షస సంహారం చేయాలంటే ఎవరిని చంపేయాలి? మనిషిని చంపేయాలి. ఎందుకంటే మనసుని ఎలా చంపేస్తారు? మనిషి నుంచి మనసును చంపడం సాధ్యమా? చంపలేరు. శివకేశవులు 2 కాదనడానికి గుర్తేమిటో తెలుసా?
విష్ణువు ఈ ప్రతిజ్ఞ చేస్తే కలియుగంలో మనుషుల్ని సంహరించడం కుదరదు. మనసులోకి రాక్షసుడు రాకుండా మనసుని పవిత్రం చేయాలి. దానికి భక్తి ఒక్కటే మార్గం. అందుకే సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి, భక్తికి పట్టాభిషేకం చేయడానికి, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి, జ్ఞానాన్ని కటాక్షించడానికి ఇప్పుడు శంకరుడు బయలుదేరాడు. త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. ఎక్కడో దక్షిణామూర్తిగా కూర్చోవలసినటువంటి వాడు శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. అక్కడ దక్షిణామూర్తిగా కూర్చుంటే సనకసనందాదులకే అర్థమవుతాను. ఇంతమంది మనుష్యుల యొక్క మనస్సులలో ఉన్న కలిపురుషుణ్ణి, రాక్షసుణ్ణి తరిమి కొట్టాలంటే గురువుగా భూమి మీద కెడతానన్నాడు అని శంకరాచార్యుల వారిగా వచ్చాడు. గంగ దగ్గరికి మనం వెళ్ళాలి స్నానానికి. గంగ మన ఇంటికి వచ్చింది. గంగ మన ఇంటికి వచ్చినట్టు శంకరాచార్యుల వారే భారతదేశం అంతటా పర్యటించారు. తాను ఇతర ఆశ్రమాలలో ఉంటే ధర్మవిరుద్ధం అవుతుంది. గృహస్థ అయితే అలా అన్నీ వదిలేసి తిరగకూడదు. బ్రహ్మచారి ఎప్పుడు గురువుగారి దగ్గర కూర్చోవాలి. వానప్రస్థు ఆత్మవిచారం చేసుకోవాలి. సన్యాసి ఒక చోట ఉండకూడదు, సంచారం చేస్తూ ఉండాలి. అందుకని సన్యాసాశ్రమం తీసుకుని భారతదేశం అంతటా పర్యటించారు. వేద విరుద్ధమైన వాదనలను ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టారు. ఇవాళ కృష్ణాష్టమి జరిగినా, లేకపోతే దసరా దీపావళి పండగ జరిగినా, శారదా నవరాత్రులు జరిగినా, ఏవి జరిగినా శంకరాచార్యుల వారు వేద ప్రమాణాన్ని నిలబెట్టారు. కాబట్టి సనాతన ధర్మం శంకరాచార్యుల వారి పాదాలకి రుణపడింది. వారి బోధలు అలా ఉండిపోయాయి అంతే. అలా ఉండిపోయిన కారణం చేత మనుష్యుల మనసుల్ని తుడిచేస్తుంటారు. ఆ శంకర బోధ జ్ఞాపకానికి వస్తే కలిపురుషుడు, ఆ రాక్షసుడు తొలగిపోతూ ఉంటాడు. మనిషిలా బ్రతుకుతాడు. ఎక్కడుంది భేదం శివకేశవుల మధ్య? ఉన్న ఒక్క పదార్థమే రెండుగా ప్రకాశించి రెండుగా వచ్చింది. అది రామాయణ కాల వైభవం. దాన్ని కీర్తించారు మహానుభావుడు తులసీదాస్ గారు. కాబట్టి స్వామి, మీరు సాధుపురుషుల్ని కాపాడడానికి వస్తూ ఉంటారు. ఆ సాధుపురుషుల్ని కాపాడి దుష్టుల్ని భంజిస్తారు. ఎప్పుడైనా గుర్తేమిటో తెలుసా? మనం పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేసేటప్పుడు ధర్మ సంరక్షణ కొరకు అవతారం వచ్చినది అని గుర్తేమిటంటే, ప్రకృతి యందు పులకరింతని చెప్తారు. ప్రకృతి పులకరిస్తుంది. సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఇది పెద్ద చదివేదేడి అది కథ కోసమని గబగబా పుటలు తిప్పేస్తాం. కానీ మీరు అది పరిశీలిస్తే ప్రకృతి పులకరించింది అంటే అవతారం వచ్చిందని గుర్తు. అది చాలా గొప్పది అని గుర్తు. ప్రకృతి పులకరించిందంటే అర్థం ఏమిటి? అకస్మాత్తుగా చెట్లన్నీ పువ్వులు పూయడం, చల్లటి గాలి వేయడం, అగ్నిహోత్రం ప్రదక్షిణ పురస్సరంగా జాజ్వల్యమానంగా వెలగడం, ఆవులు పరమ సంతోషం పొందడం, ఎక్కువ పాలివ్వడం, ఇవన్నీ కూడా గుర్తులు. కాబట్టి హనుమ జనన సమయంలో అటువంటి గుర్తులు కనపడ్డాయి. దీన్ని పరాశర సంహిత చెప్పింది. హనుమ సంబంధమైన విషయాలన్నీ పరాశర సంహితలో కనపడతాయి. పపాత పుష్పవృష్టిశ్చ నీర్దుందుభయోదివి నృతుర్దేవ గంధర్వా స్తుష్టువు సిద్ధచారణాః వనౌ వాయు సుఖస్పర్శం సరితో నిర్మలోదకాః. హనుమ యొక్క జననం జరగగానే అంటే అవతారం రాగానేట పపాత పుష్పవృష్టిశ్చ, చెట్ల నుంచి ఒక్కసారి పువ్వులన్నీ భూమి మీద పడ్డాయిట. అంటే పులకించింది. మహానుభావుడి యొక్క పాదస్పర్శ తగిలింది. పరబ్రహ్మము ఒక రూపమును ధరించి భూమి మీదకి వచ్చింది. ఆయన పాదం తగిలింది భూమికి. భూమి పులకరిస్తుంది. పులకరించగానే చెట్లన్నీ పువ్వులు వదిలి. నీర్దుందుభయోదివి, స్వర్గలోకంలో దుందుబులు మోగించారు. పరబ్రహ్మము అవతారంగా వెళ్ళింది, ధర్మ సంస్థాపన జరుగుతోందని. నృతుర్దేవ గంధర్వ, దేవతలు గంధర్వులు ఇంకా ఆనందం పట్టలేకపోతే నృత్యం చేస్తారు. ఎప్పుడైనా ఆనందం పట్టలేదనుకోండి, అందరూ ఆడి పాడి చేస్తారు. కాబట్టి దేవతలు గంధర్వులు కూడా ఆడి పాడి నృత్యం చేశారు. స్తుష్టువు సిద్ధచారణాః, సిద్ధులు చారణులు అందరూ స్తోత్రాలు చేశారు. వనౌ వాయు సుఖస్పర్శం, అరణ్యాలలో వాయువు సుఖస్పర్శతో చల్లగా మెల్లగా వీచింది. అందరికీ ఆనందం కలిగేటట్టు. సరితో నిర్మలోదకాః, నదులన్నీ నిర్మలమైన జలాలతో ప్రవహించాయి.
అంటే ప్రకృతి పులకించింది, భూమి పులకించిందంటే భూమికి భారం తగ్గించేవాడు వచ్చాడని గుర్తు. భూమికి భారం తగ్గించడం అంటే ఏమిటి? ధర్మాన్ని నిలబెట్టడం. ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఏమిటి? దుష్టుల్ని భంజించడం, శిష్టుల్ని రక్షించడం. పరాశర సంహితలో చెప్పిన విషయాన్నే జ్ఞాపకానికి వచ్చి ఆనందం పట్టక చౌపాయిగా మారుస్తున్నారు తులసీదాస్ గారు. కాబట్టి సాధు సంతకే తుమరఖవారే, సాధు పురుష రక్షణ కోసం వచ్చావు మహానుభావ అంటున్నారు. అంతేనా? గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్రహ, 3 అగ్నులు కూడా ఒక్కసారి పైకి లేచి అగ్నికుండంలో ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి నాలుకలు చాచేయటం. అంటే మహాపురుషుడు ఉద్భవించాడు, భూమి మీద పరబ్రహ్మము అవతారంగా వచ్చింది, అందరూ కంటితో చూడడానికి వీలుగా వచ్చింది అని చెప్పడానికి గుర్తు. అగ్ని ప్రదక్షిణ పురస్సరంగా తిరిగింది. అదే సమయంలో ఎవరు ధర్మ వ్యతిరేక లక్షణంతో ఉంటారో వాళ్ళకి అపశకునాలు కనపడతాయి. మరి రెండూ జరగాలి కదా. సాధు సంతకే తుమరకవారే, అసురనికందర రామదులారే. రాక్షస సంహారం చేసి రాముణ్ణి సంతోషపెట్టాలి, సాధు పురుషుల్ని కాపాడి ధర్మాన్ని నిలబెట్టాలి. రెండూ జరగాలి. రెండూ జరగాలంటే సాధు పురుషులు సంతోషించాలంటే పొడమి పులకరించాలి, ఈ శుభ సంకేతాలు కనపడాలి. రాక్షసులకు అశుభ సంకేతాలు కనపడాలి. వాళ్ళకేం కనపడ్డాయో చెప్పారు పరాశర సంహితలో. అంటే నేను కొన్ని విషయాలు మనవి చేస్తున్నాను. అందులో అన్నారు, పతంతి రత్నాని సురేతరాణం కిరీటకోటి క్రతితాన్యకాండే తదంగనా మానస గహ్వరేషు సగర్భకం సంభయమా వివేశ. అకస్మాత్తుగా రాక్షసులు పెట్టుకున్నటువంటి కిరీటాలలో పైభాగంలో ఉండే రత్నాలు ఊడిపోయి కింద పడిపోయాయి. కిరీటంలో ఉన్న రత్నం పడితేనే అంత దోషం. కాబట్టి ఆ కిరీటములలో ఉన్న రత్నములు అకస్మాత్తుగా కింద పడిపోయాయి అంటే అపశకునం. రాక్షసులు సంహరింపబడతారు. ఎంతమందిని చంపేశారు హనుమ? అసలు నిజానికి ఆయన లేని రామాయణాన్ని ఊహించగలమా? రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం గోష్పదీకృత వారాసిం శకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం అమిషీకృతమార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవహ్నింజనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. అసలు ఆ పారిజాత వృక్షం కింద కూర్చుని ఉంటారట ఎప్పుడు. పారిజాత వృక్షం కొమ్మ హనుమ మీదకి పెరిగి ఆ పువ్వులు తనంత తాను ఆయన మీద పడితే ఆ రూపాన్ని ధ్యానం చెయ్యన్నారు. అసలు నిజంగా ఎక్కడైనా ఓ గోశాలుండి పక్కన గోవులు వెనక పారిజాత వృక్షం దాని కొమ్మలు హనుమ మీదకి పువ్వులు తమంత తాము తెల్లవారేటప్పటికీ ఆయన మించి జాలువారి పీఠం మీద పడుతూ ఆ పక్కన అరటి తోట అక్కడే గోపూజ అద్భుతమైనటువంటి విమానం ఇన్నున్నాయనుకోండి. అక్కడ హనుమ ఉండరని ఎవరు చెప్పారు మీకు? ఇంకా ఇన్ని ఉన్న తర్వాత ఉండడానికి అవన్నీ తెచ్చుకున్నారు ఆయనని గుర్తు. కాబట్టి ఆయన ఉన్నారు అంటే పారిజాత తరుమూల వాసినం. అందుకని హనుమ మీదకి కొమ్మలు వెళ్ళిపోతున్నాయండి కొట్టేయమా అని అడగచ్చా? అడగకూడదు. పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం. నిజానికి అది ధ్యానం చేయరా అంటే కళ్ళ ముందు కనపడుతుంటే మాంసనేత్రానికి దాన్ని కొట్టేస్తారా అంటే అమాయకత్వం. అమాయకత్వంతో తప్ప అదేదో ఉద్ధతితో అడిగిన ప్రశ్న కాదు. కాబట్టి అటువంటి మహానుభావుడు. అంతేకాదుట రాక్షసుల కిరీటాలలో ఉన్న రత్నాలు పడిపోవడం కాదుట. తదంగనా మానస గహ్వరేషు సగర్భకం సంభయమా వివేశ. రాక్షస స్త్రీల గర్భాలలో పెరుగుతున్నటువంటి పిండములు భయపడిపోయేట. రాక్షసుల రత్నాలు పడిపోయాయని రాక్షసులు భయపడిపోయి బాబాయ్ మా ఆయనకి ఇలా జరిగింది ఏమిటని ఆవిడ భయపడిపోతే తప్పులేదు. వాళ్ళు భయపడ్డం కాదుట, రాక్షస స్త్రీ గర్భంలో పెరుగుతున్నటువంటి పిండాలు భయంతో ఉనికిపోయేట హనుమద్ అవతారం వస్తే. అంటే అసలు ఆ అవతారం ఎటువంటి అవతారమో చూడండి. ఎంత గొప్పగా సాధు పురుషుల్ని కాపాడుతుందో, ఎంత గొప్ప రాక్షస సంహారం చేస్తుందో ఆలోచించవచ్చు.
అంత గొప్ప అవతారం. కాబట్టి అంతటి మహానుభావుడు సాక్షాత్ పరబ్రహ్మమే భూమి మీద దిగిందనడానికి గుర్తేమిటంటే దేవతలందరూ అన్నారు బ్రహ్మ విష్ణు శివాంశత్వాత్ త్రిమూర్తిరితి విశ్రుత సర్వదేవాంశ సంభూతౌ సర్వదేవమయస్మృత. బ్రహ్మ విష్ణువు శివుడు సమస్త దేవతలు కలిపి హనుమదవతారంగా పరబ్రహ్మము భూమి మీదకి దిగింది. ఎంత అదృష్టం! బా, అలా చూస్తే చాలు ధైర్యం, అలా చూస్తే చాలు సంతోషం. ఏమి మహానుభావుడు! అటువంటి అవతారం, అంత గొప్ప అవతారం వచ్చిందన్నారు. అందుకే ఆ అవతారము సాధు సంరక్షణం చేస్తుంది, సాధు సంరక్షణం చేస్తుంది. ఒకటికి 10 మాటలు చెప్పారు. దేవతలు కూడా ఒక్కొక్కసారి తెలియక పొరపాటు పడితే బ్రహ్మగారు సూర్యుడు దిద్దారు. సూర్యభగవానుడు పుట్టగానే హనుమదవతారం తన దగ్గరికి వచ్చేస్తే శిశురేత తథోషజ్ఞ, శిశువు కాబట్టి ఆయన ఎందు దోషం పట్టకూడదు. అంత బలం, అంత తేజస్సు, అది పరమాద్భుత అవతారం. పైగా కార్యంచాస్మిన్ సమాయత్తం. ఈ అవతారం రాబో కాలంలో దేవతల యొక్క గౌరవాన్ని నిలబెడుతుంది, దేవతా కార్యాలు చేస్తుంది. కాబట్టి ఈ పిల్లవాడిని ఏం చేయకూడదు అని కాల్చలేదు. అట్లాగే బ్రహ్మగారు మాట్లాడుతూ దేవతలతో పుట్టగానే పసితనంతో ఉన్నటువంటి హనుమని చూపించి చెప్తారు. ఏమనుకుంటున్నావు? అనీన శిశునా కార్యం కర్తవ్యం వో భవిష్యతి. ఓరి దేవతలారా, రాబో కాలంలో మీ అందరూ హడిలిపోతే, పారిపోతే మీ అందరికీ ధైర్యం చెప్పి మీ కార్యక్రమాన్ని నెరవేర్చి మిమ్మల్ని భయపెడుతున్న వాడిని చంపడానికి వచ్చిన అవతారం. వాడిని మానసికంగా చంపేస్తాడు ఆయన, వాడిని భౌతికంగా చంపేయడానికి రాముడికి ఉపకరిస్తాడు. అంత గొప్ప అవతారం రా, ఆయనకి మీ వరాలన్నీ కటాక్షించండి అన్నాడు. అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. ఇదే కదూ మా తులసీదాస్ గారి పరవశం చౌపాయిగా మారింది. అమిత్రాణం భయకరో, ఎవరైతే శత్రువులు ఉంటారో, శత్రువులు అంటే ధర్మ వ్యతిరేకులు, వాళ్ళకి భయంకర రూపంతో కనపడతాడు, వాళ్ళ పాలిట భయంకరుడు. మిత్రాణం అభయంకర, ఎవరు ధర్మబుద్ధితో ఉంటారో, ఎవరు భక్తితో ఉంటారో వాళ్ళకి అభయంకరుడు, వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. అది ఎవరి లక్షణం? భగవంతుని యొక్క లక్షణం. భయకృద్భయనాశన అఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్య. ఒక భగవంతుడే పాపులకు ఘోర రూపంతో కనపడతాడు, భక్తులకు ప్రసన్న రూపంతో కనపడతాడు. అమిత్రాణం భయకరో మిత్రాణం భయంకర. దుష్టబుద్ధితో ఎవడైనా వస్తుంటే అంత తీవ్రంగా కనపడతారు, సద్బుద్ధితో వస్తున్న వాళ్ళకి అంత ప్రసన్నమూర్తి కాపాడుతూ ఉంటారు. కాబట్టి అంతటి మహానుభావుడు. కామరూప కామచారి కామగ ప్లవతాంబర వ్యాహతగతి కీర్తిమాంశ్చ భవిష్యతి. బ్రహ్మగారు చెప్తున్న మాట. ఎన్ని దివ్య విభూతులతో వచ్చిందో తెలుసా ఈ హనుమతావతారం రాక్షస సంహారానికి అని చెప్తున్నారు. సామాన్య వానరుడు అనుకుంటున్నారేమో, ఎగరడంలో ఈయనని మించిన వాడు లేడు. అంత గొప్ప శ్రేష్ఠుడు, ఇష్టానుసారం సంచరించగలడు, ఆయనను ఆపగలిగిన వాడు లేడు. ఎటు కావాలంటే అటు వెడతాడు, గతిని అడ్డజాలరు. అంటే ఆయన వెడుతున్నప్పుడు ఆయన ఆపడం ఇక ఎవరి శక్యం కాదు. అటువంటి గతి కలిగినటువంటి వాడు, మహాకీర్తివంతుడు. కీర్తి ఎప్పుడు లభిస్తుంది? అన్ని సత్కార్యములు చేసిన వాడిని కీర్తి వరిస్తుంది. అంటే అన్ని సత్కార్యములు చేసిన వాడు, ఇక ఆ అవతారంతో పోల్చడానికి ఇంకోటి లేదు. ఎందుకని 2 పరస్పర విరుద్ధములన్నీ ఆయన ఎందే ఉంటాయి. అంత వేగంగా పెడతారు, అంత నిశ్చలంగా కూర్చుంటారు, అన్ని ఉపకారాలు చేస్తారు, తానేం కోరుకోరు. అంత బలం ఉన్నవారు, అంతటి బ్రహ్మచర్యం ఉన్నవారు, అంతటి మహావిద్వాంసుడు, అంత శరీర బలం కూడా ఉన్నవారు, మనసుకి అంత శక్తి ఉన్నవారు, అన్ని విశేషాలు ఉన్నవారు, అంత వినయంతో రాముడి పాదాల దగ్గర కూర్చోగలిగిన వారు. అసలు ఇన్ని విరుద్ధాలు ఒక్క వ్యక్తిలో కేంద్రీకృతం అవ్వడం అన్నది ఎక్కడా ఉండదు లోకంలో. అంతటి గొప్ప అవతారం. ఏమనుకుంటున్నారో అంటూ రావణోత్సాదనార్థాని రామ ప్రీతికరాణి చ. ఇదే చౌపాయిగా మారింది.
రామప్రీతికరాణి చ రోమహర్షకరాణ్యేవ కర్తా కర్మాణి సంయుగే. రావణ వినాశ హేతువులను సృజిస్తాడు ఆయన. అంటే వాడికి భయం అక్కడ పట్టుకుంటుంది. ఒరేయ్, నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయిందిరా, ఈ లంక నాశనం అయిపోతుందిరా అని భయపడిపోయేలా చెయ్యగలడు. రావణ వినాశనమునకు కారణమవుతాడు. రామునకు ఆనందం కల్పిస్తాడు. అంతమంది రాక్షసుల్ని మట్టు పెట్టేస్తాడు. ఆయన చేసినటువంటి పనులు వింటూ ఉంటే ఆహా అంటూ వినరు, అబ్బా అంటూ వింటారు. అంటే అంత ఆశ్చర్యకరమైన పనులు చేస్తాడు. అసాధ్య సాధ్యుడు. ఆయనని నమ్మిన వారికి అసాధ్యమన్నమాట లేదు. అంత అద్భుతమైన అవతారం. కర్తా కర్మాణి సంయుగే. అటువంటి పనులన్నీ చేయగలిగినటువంటి వాడు. కాబట్టే ఆయన ధర్మాకృతి అయినటువంటి రామచంద్రమూర్తి పక్కన నిలబడ్డారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు 68వ పీఠాధిపతి, నడిచే దేవుడిని పేర్కాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పాడుపడిపోయిన దేవాలయాల్లోనూ అక్కడ కూర్చున్నప్పుడు ఆయనకి ప్రత్యక్షంగా హనుమ ఎదురుగుండా వచ్చి మాట్లాడుతుండేవారట. దాన్ని యథార్థంగా చూసినటువంటి వారు ఉన్నారు. ఈ మధ్యనే ఆయన శరీరం వదిలిపెట్టారు. సముద్రాల కృష్ణమూర్తి గారిని ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఆయన ఒకసారి పాడుపడిన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు చూస్తే ఆయనకి ఎదురుగుండా హనుమ వచ్చి మాట్లాడుతుండేవారు. సంస్కృతంలో ఆయనతో మాట్లాడుతుండేవారు. పరమ భాగవతోత్తములైన వారితో ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఉంటారు. వారిని పొదివి పట్టి కాపాడుకుంటూ ఉంటారు. అంతటి గొప్ప అవతారం. రాముడు ధర్మాత్ముడు, అందుకే ఎప్పుడూ రాముడితో కలిసి ఉంటారు. హనుమ చేసే పనులు రాముడికి ఆనందకారకం. హనుమ పాదములు పట్టుకున్న వాళ్ళని చూడడం రాముడికి ఆనందకారకం. కాబట్టి రెండు అవతారములు ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి ఎప్పుడు. అదొక అద్భుతం రామాయణంలో. కాబట్టి అంత గొప్పవారు కనుకనే అంత సాధుపురుష సంరక్షణం, అంత రాక్షస సంహారం చేస్తారు. కాబట్టే సహస్రనామ స్తోత్రంలో హనుమ గురించి చెప్తూ ప్రకటీకృత విక్రమాయ నమః, పర్వత భేదనాయ నమః. పర్వతములను పెళ్ళగించి విసిరేస్తారు. అటువంటి అసాధారణ బలం. ఎన్ని పర్వత శిఖరాలు పెళ్ళగించేశారో రామరావణ యుద్ధంలో. భక్త తాప నివారకాయ నమః. భక్తుల యొక్క తాపాన్ని పోగొడతారు. భక్త వత్సలాయ నమః. భక్తులంటే మహావాత్సల్యం. రక్షో వినాశకాయ నమః. రాక్షసుల్ని నాశనం చేసి పారేస్తారు. పుణ్యశ్లోకాయ నమః. అంత గొప్పగా కీర్తింపబడతారు. శాంతిదాయ నమః. ఆయన్ని నమ్మిన వాళ్ళ శాంతికి లోటు లేదు. భగవతే నమః. సాక్షాత్ భగవానుడు పరబ్రహ్మం. కళ్యాణాయ నమః. ఆయనని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ సంతోషమే, ప్రతిరోజు పండగే, రోజూ ఏవో ఆలోచనలే, రోజూ ప్రణాళికలే, రోజూ సంతోషమే, రోజూ కార్యక్రమాలే. కాబట్టి కళ్యాణాయ నమః. రామాభిషేక కారిణే నమః. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి తిరిగొచ్చి మళ్ళీ పట్టాభిషిక్తుడవడానికి కారణమైన వారు అని సహస్రం కీర్తిస్తోంది. అంతటి మహానుభావుడు కనుకనే అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదిహ్న జానకీమాత. జానకీమాత ఎవరు? అందుకే జానకి అన్న పేరు వేశారు. రాముడు ఇంకా అమ్మ కడుపులో పడుకుని బయటికి వచ్చాడు. కౌసల్యా గర్భ సంజాతుడు. కౌసల్యా గర్భవాసం చేశాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రేనా వమికే తిథౌ నక్షత్రేది తిథైవచ్చేసోశ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్మతాంజిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి ప్రభవించినవాడు రాముడు. సీతమ్మో అధమే కృషసక్షేత్రం లాంగలాదుద్ధితామయా క్షేత్రం చోదయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత. భూమిని దున్నుతూ ఉంటే నాగేటి చాలుకు తగిలి పైకి లేచింది. ఉద్ధిత ఏదో పడుకుని ఉంటే పిల్లనెత్తుకోవడం కాదు, పైకి లేచింది. లేచే లక్షణం ఎవరిది? కుండలిని. అంటే ఎవరు? పరదేవత. పరదేవత ఏం చేస్తుంటుంది? అనుగ్రహ శక్తి. శక్తి ఎక్కడున్నా ఆవిడే. ఏ గొప్ప శక్తి కలిగి అంత కీర్తి కలగాలంటే శక్తి ఉండాలి. యశస్విని. యశస్విని అంటే
ఎవరినైనా కీర్తివంతుల్ని చేయగలదు. ఆవిడ ఎక్కడ ఉంటుందో అక్కడ కీర్తి. అందుకే యశస్విని అని పేరు ఉండడం అంత గొప్ప. అంత మంచి మనసున్న మనస్విని అయి ఉండడం అంతకన్నా గొప్ప. ఎవరికైనా కవల పిల్లలుండి మనస్విని యశస్విని ఇంట్లో ఉండడం, ఆ తాత అలా పిలుచుకోవడం ఎంత అదృష్టం. పెట్టినవాడిని మెచ్చుకోవాలి కదా. కాబట్టి ఆ తల్లి అంత గొప్ప శక్తి స్వరూపం. ఆవిడ ఏదైనా అనుగ్రహిస్తుంది, ఏ శక్తినైనా ఇచ్చి అంత గొప్ప కీర్తిని కట్టబెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది హనుమకి అంటే, అష్టసిద్ధి నవనిధికే దాత. అష్టసిద్ధులు నవనిధులు ఏవైనా సరే హనుమా నువ్వు ఇవ్వవచ్చు, నీకు ఆ శక్తిని ఇస్తున్నానని వరం ఇచ్చింది. అంటే పరదేవతా స్వరూపమైనటువంటి జానకీదేవి యొక్క అనుగ్రహం చేత అంత స్థాయిని పొందినటువంటి మహాపురుషుడు. హనుమని నమ్ముకున్న వారికి ఏం దొరకదు. ఇక అష్టసిద్ధులు నవనిధుల కన్నా ఇంకా ఐశ్వర్యం అడుగుతావా, సిద్ధులు అడుగుతావు, ఇంకేం అడుగుతావు? జ్ఞానం అడుగుతావా? సరే పరబ్రహ్మం ఇవ్వనేయగలరు, ఇంకేం కావాలి నీకు? కాబట్టి సిద్ధులంటే అష్టసిద్ధులు అంటారు. అణిమ పరమాణువు కంటే చిన్నగా అయిపోవడం, మహిమ మహత్వ కంటే గొప్పగా అయిపోవడం, గరిమ భారంగా అయిపోవడం. అందుకే తోక కూడా ఎత్తలేరు, ఒక్కొక్కసారి అయింది. భీముడు ఎత్తలేకపోయాడు కదా. లఘిమ దూది కంటే తేలిగ్గా అయిపోవడం. ప్రాప్తి ఇష్ట వస్తువుని లభించేటట్టు చేసుకోవడం. ప్రాకామ్య నిర్విఘ్న సంచార శక్తి. ఈశత్వం సర్వాతిశాయిత్వం, అన్నిటికన్నా ఆధిక్యాన్ని పొంది ఉండడం. వసిత్వం ఇంద్రియములను స్వాధీనపరుచుకొని ఉండగలగడం. ఈ 8 సాధిస్తే అష్టసిద్ధులు అంటారు. అవన్నీ ఆయన ఎందుకు కనపడతాయి. అలాగే నవనిధులు. నవనిధులు కుబేరుడి దగ్గర ఉంటాయి. పరమాద్భుతమైనటువంటి ఐశ్వర్యముగా చెప్తారు. మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము. ఇవి నవనిధులు 9. ఇంకా ఇంతకన్నా ఐశ్వర్యం లేదు, అంతకన్నా సిద్ధులు లేవు. అవి దాటితే ఇవి అక్కర్లేదనుకున్న వాడికి జ్ఞానము మోక్షం. ఇంకా నీకేం కావాలి? ఎక్కడ మొదలుపెట్టారు? నీ మనసులో ఉన్న అభీష్టములను తీర్చడం కాదు, జీవన సాఫల్యం వరకు ఇవ్వగలరు. ఇవ్వగలగడానికి కారణం జానకీమాత యొక్క అనుగ్రహానికి పాత్రుడైన భక్తుడుగా కూడా ఆయన నిలబడగలగడం. ఒక అవతారంలో ఎంత గొప్ప! అది పరబ్రహ్మం. కానీ అదే పరబ్రహ్మం అంత భక్త శిఖామణిగా కూడా నిలబడింది. ఎక్కడైనా చెప్పుకుంటే పరబ్రహ్మం పరబ్రహ్మంగా నిలబడిందా? దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశదాం సర్వరక్షసాం అంది. మైథిలి అమ్మ, మిథిలానగరంలో పుట్టిన నా తల్లికి నమస్కారం చేసి మళ్ళీ 100 యోజనములు దాటి వెళ్ళిపోతానన్నారు. అంత భక్తుడిగా, అంత కింకరుడుగా, దాసానదాసుడుగా, అంత వినయంగా. అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి అంత వినయమూర్తిగా. రాముడు మాట్లాడినప్పుడు మాట్లాడితే ఎక్కడ నోటి తుంపర ఆయన మీద పడుతుందో అని చెప్పి నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఆజ్ఞాపాలక హనుమగా తల ఉంచుకుని ఇలా నిలబడి ఉంటారు. పక్క కుర్చీలో కూడా కూర్చోవడం కాదు, అలా ఎప్పుడు రాముడి పాదాల దగ్గర నమస్కారం చేస్తూ కూర్చుని ఉంటారు. అంత పరబ్రహ్మం, ఇన్ని శక్తులు కలిగినది, అంత భాగవతోత్తముడుగా కూడా నిలబడినటువంటి అవతారం. అబ్బా, ఏం అద్భుతం అండి! మీరే ఇవ్వగలరు, కానీ మీరు భక్తుడుగా నిలబడి జానకీదేవి అనుగ్రహాన్ని పొందారు. అసలు ఇలాంటి అవతారం ఎక్కడుంది? ఎక్కడన్నా కనబడుతుందా ఇంక ఇట్లాంటి అవతారం? ఎంత అద్భుతం అసలు ఈ అవతారం! ఎన్ని కోణాలు ఇందులో! ఈ పరవశం ఆగట్లేదు తులసీదాస్ గారికి. అందుకని అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదిన్న జానకీమాత. అంతటి మహానుభావ హనుమ, మీ పాదములకు, ఆ సీతారామ లక్ష్మణ స్వాముల యొక్క పాదములకు నమస్కారం చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత భగవానుడు ఏది పలికిస్తే అది నేను పలకగలవాడను అని మీకు మనవి చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.